యేసుక్రీస్తు నామములో లోహిత్ క్రిస్టియన్ ఛానల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నానండి. మీకందరికీ నా వందనాలు. ఈ వీడియోలో ప్రాణమున్న లేదంటే జీవమున్న దేవుడు ఎవరు, ఆయన పిల్లలు ఎవరు, ఆ పిల్లలకు ఉన్న హక్కులు ఏమిటి అనే అంశం మీద వివరణ ఉంటుంది. ప్రతి వీడియో చక్కగా చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలండి. నా ఛానల్లో లోహిత్ క్రిస్టియన్ అనే దాంట్లో బ్రదర్ లోహిత్ మెసేజ్ అనే ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. అందులో నా వీడియోలన్నీ ఒక చోట ఉంటాయి అన్నమాట. నా ఛానల్కి వెళ్తేనేమో అక్కడొక వీడియో ఉంటుంది. కానీ ప్లే లిస్టులు ఉన్నాయి చాలా. అందులో వివిధ సేవకుల మెసేజ్లు ఉన్నాయి, పాస్టర్లవి. అందులో బ్రదర్ లోహిత్ మెసేజెస్ అనేది సపరేట్ ప్లే లిస్ట్ ఉంటుంది. అందులో నాయి మాత్రమే ఉంటాయి అన్నమాట. మీకు ఇంకేమైనా వీడియోలు చూడాలనుకుంటే అందులోకి వెళ్ళి చూడవచ్చు. లోహిత్ క్రిస్టియన్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళాలి. ప్లేలిస్ట్లో బ్రదర్ లోహిత్ మెసేజెస్ అనే దాంట్లో ఉంటాయి. ప్రస్తుతం మన అంశం ప్రాణమున్న దేవుడు ఎవరు, జీవం గల దేవుడు అంటే ప్రాణం ఉన్నవాడు. అంటే ప్రస్తుతం నేను ప్రాణంతో ఉన్నాను అంటే జీవంతో ఉన్నాను. ఈ అంశంగా చెప్తాం. ప్రస్తుతం ఉన్నది కాదు, కోట్ల సంవత్సరాలుగా ప్రాణమున్న దేవుడు ఎవరు, కోట్ల సంవత్సరాలుగా జీవమున్న దేవుడు ఎవరు అనే అంశం. అందులో భాగంగా ఆ జీవము గల దేవుని పిల్లలు ఎవరు, ఆ పిల్లలకు ఆ జీవము గల లేకుంటే కోట్ల సంవత్సరాలుగా ఉన్న దేవునికి పిల్లలకు హక్కులు ఏమిటి అనే అంశం మీకు వివరిస్తున్నాను. నేను ప్రస్తుతం ఈ లోకంలో చూస్తుంటే కోట్ల సంవత్సరాలుగా ఎవరు జీవిస్తున్నారు, ఏ దేవుడు జీవిస్తున్నాడు అనే అంశం తెలుసుకోవాలి. మన ప్రధాన అంశం ప్రాణమున్న దేవుడు ఎవరు అంటే కోట్ల సంవత్సరాలుగా ప్రాణంతో ఉన్న దేవుడు ఎవరు, లేకుంటే వేల సంవత్సరాలుగా ప్రాణంతో ఉన్న దేవుడు ఎవరు, జీవం ఉన్న దేవుడు ఎవరు. ముఖ్యమైన అంశం ప్రాణమున్న అన్న జీవమున్న ఒకటే కనుక నేను ఇక నుంచి మాట్లాడే మాట జీవం ఉన్న దేవుడు ఎవరు అని ఎత్తుతూ ఉంటాను. మన సమాజంలో లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో అందరూ దేవుడు అనే అంశం మీదనే తమ భక్తిని నిలుపుతూ ఉన్నారు. మొత్తానికి దేవుడు అనే పదం, దేవుడు అనే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. దేవుడని అనడం, దేవుడని మాట్లాడడం పరిపాటి సర్వసాధారణ అంశం. కానీ బైబిల్ చెప్తుంది జీవము గల దేవుడు ఉన్నాడు ఒకడని. జీవము గల ఒక్క దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. అందరూ జీవం లేనివా, మిగిలిన వాళ్ళేమో జీవం లేదు కానీ వాళ్ళు దేవుడిగా మొక్కుతూ ఉన్నారు. ప్రజలు జీవం లేకపోయినా వాళ్ళు దేవుడు అనుకుంటూ మొక్కుతున్నారు. ప్రజలు అవగాహన పెంచుకోవాల్సి ఉంది. దేవుడు అనే అంశంలో ప్రజలు అవగాహన పెంచుకోవాలి. కానీ అవగాహన పెంచుకోకుండా అందరూ వెళ్తూ ఉన్నారు, నేను వెళ్తాను, అందరూ గాలికి కొట్టుకుపోతుంటే నేను కూడా కొట్టుకుపోతాను అనే స్థితిలో ఉన్నారు అన్నమాట. అయితే బైబిల్ జీవం గల దేవుని పిల్లలు అని కూడా చెప్తుంది. బైబిల్ జీవం ఉన్న దేవుని పిల్లలు, జీవం లేని దేవుని పిల్లలు అనే అంశంలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే గ్రంథం అనగా బైబిల్. ఆ బైబిల్ మానవుని యొక్క పుట్టుక, మానవుడు పుట్టకుండా ఏమేమి అనే స్పష్టమైన వివరాలు ఇస్తూ ఉంది. అది బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి, లేకుంటే క్రైస్తవులుగా మారిన వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే కొందరు సంవత్సరాలుగా చర్చికి వెళ్ళినా అసలు వాళ్ళ బతికేందో, దేవుడు ఎవరో, ఆ దేవుడి పిల్లలకు ఉండే హక్కు ఏంటో తెలియదు. అందరూ మొక్కుతున్నారు, మేము మొక్కుతాం, మొక్కడమే పని అనుకుంటున్నాం. భక్తి నిలపడమే, చర్చికి వెళ్ళడం, ఇంటికి రావడం, చనిపోతే ఏమవుతుందో తెలియదు కానీ యేసుప్రభు మొక్కితే మోక్షం దొరుకుతారు అనే అంశంలోనే అక్కడికి ఆగిపోతున్నట్టే. ఆ 4 అంశాలు తప్ప మిగిలిన అంశాలు బుర్రకు ఎక్కువ. ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా, చేతిలో బైబిల్ ఉన్నా వాళ్ళకి అసలు మిగిలిన విషయం అవసరమే లేదు. మాకు ఏం అవసరం లేదు, బ్రతుకుతున్నామా లేదా, మొక్కినప్పుడు దేవుడు మాకు సాయం చేస్తున్నాడు లేదా, బాధ వచ్చింది సాయం చేయమని సాయం చేస్తున్నాడు, శ్రమ వచ్చి తిప్పిమంటే వినిపిస్తున్నాడు. చాలా 4 అంశాలు చాలన్నమాట వాళ్ళకి. కానీ అంతకంటే మిక్కిలి అంశాలు ఉన్నాయి. అంతకంటే మిక్కిలి అంశాలు తాము తెలుసుకొని తమ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మరి ఎలా ఉన్నారు,
వాటి గురించిన బాధ్యత కూడా మనం తీసుకోవాలి. మన తోటి ప్రజల బాధ్యత కూడా క్రైస్తవునిగా మారినవాడు, లేకపోతే చర్చికి వెళ్తున్నవాడు బాధ్యత వహించాలి. అయితే మొదటైతే నీకు నువ్వెవరో తెలుసుకోవాలి. నీ హక్కులేంటి, దేవుడు ఎవరు తెలుసుకున్నావు, జీవం గల దేవుడు యేసుప్రభువుని తెలుసుకున్నావు అనుకోండి, మన జీవం గల దేవుడు బిడ్డగా మారితే మరి నా హక్కులేంటి అని కూడా తెలుసుకోవాలి. నా హక్కులేంటి అని తెలుసుకోవాలి. కానీ ఇది నా అందరి కొరకు ఈ వీడియో అనగా ఇంకా జీవం గల దేవుడు ఎవరో తెలుసుకునే వారికి కూడా ఈ వీడియోలో అంశాలు ఉంటాయి. జీవం ఉన్న దేవుడు ఎవరు అనేది ఇంకా అవగాహన లేకపోతే ఈ దినం ఈ వీడియోలో అంశాలు ఉంటాయి. కనుక జీవం గల దేవుడు ఎవరు, జీవం లేని దేవుడు ఎవరు అనే అంశాలు స్పష్టంగా మనం తెలుసుకొని ముందుకు సాగితే మంచి మేలు ఉంటుంది. ఇక్కడ మొదట కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు అనే అంశం ఎలా గలిబిలైందో చూడాలి. జీవం గల దేవుడు, జీవం లేని దేవుడు అనే అంశాన్ని గలిబిలి ఎట్లయిందో తెలుసుకోవాల్సి ఉంది. అయితే మనకంటే ముందు వేల సంవత్సరాలుగా మన దేశం, భారతదేశం హిందూ మతం అని మా హిందూ మతం లక్షల సంవత్సరాలు ఉన్నది. మా తాత ముత్తాతల నుంచి మొక్కుతూ వస్తున్నారు, పూజిస్తూ వస్తున్నారు అని ఒక భావనలో సాగుతూ ఉన్నాం అన్నమాట. కానీ దేవుడు అనే అంశం అది ఎంత పెద్దది అని మనుషులు దానికి స్థానం ఇవ్వట్లేదు. అంటే దేవుడు అనే అంశం ఎంత పెద్ద, చాలా చిన్నదాన్ని చీప్గా తీసేస్తున్నారు. దేవుడు అనే అంశం మనుషులు ఎంత చీప్ అంటే ఆ దేవుడిని జంతువుగా తీసి మొక్కుతా ఉన్నారు. అంత చీప్ అన్నమాట. దేవుడు ఎంత ఎవరు కోట్ల సంవత్సరాలుగా ఉంటూ ఉన్నవాడు. జంతువు ఒక 10 సంవత్సరాల కంటే ఎక్కువ బతకాలి, 20 సంవత్సరాల కంటే ఎక్కువ బతకాలి. అటువంటి జంతువుని దేవునితో మొక్కుతున్నారు. దేవుడు ఆ జంతువులు ఉంటాడని అంతగా దేవుడు అనే పదములు కానీ దేవుని కానీ అంత చీప్గా తీసేస్తున్నారు. అంత ఘోరంగా దేవుణ్ణి మనుషులు అవమానపరుస్తున్నారు, చెప్పలేనంత ఘోరంగా అవమానపరుస్తున్నారు. కానీ ఆ విషయం మనుషులకు తెలియదు. అంటే మేము దేవుణ్ణి అవమానపరుస్తున్నాం అనే విషయం తెలియకుండా ఇంకా పైగా వాదాల మీద వాదిస్తూ దూషణలు చేస్తూ ఉన్నారన్నమాట. సరే, ఈ అంశం ఏంటంటే జీవం గల దేవుడు ఎవరు అంటే ప్రాణమున్న దేవుడు ఎవరు, ఆ ప్రాణమున్న దేవుని పిల్లలు ఎవరు, వారి హక్కులు ఏమిటి స్పష్టంగా తెలుసుకుంటే బాగుంటుంది. యెషయా 31వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ యెషయా అనే భక్తుడు కాదు కానీ ఒక రాజు అంటున్నాడు అన్నమాట. ఆ రాజు తెలుసుకున్న సత్యంను ఆయనతో సమాచారం తీసుకొచ్చిన వారికి చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథంలో హిజ్కియా అనే రాజు అంటున్న మాట అంటే ఇతను దాదాపు 2700 సంవత్సరాలు 2800 సంవత్సరాలు ఉన్నవాడు. 2200 ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే 2700 లేదా 2800 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడు. ఇక్కడ చూద్దాం 19వ వచనం. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు కనుక వారు వారిని నిర్మూలము చేసేది. ఇక్కడ హిజ్కియా అంటే ఈ ఇజ్రాయెల్ దేశం మీదకి ఒక రాజు దండెత్తి వచ్చి నేను పలానా దేశం మీదకి యుద్ధం చేసిన, ఆ దేశం దేవుడు నన్ను ఏం చేయలేకపోయాడు, ఆ దేశం దేవుళ్ళందరినీ నేను కాల్ చేసిన, నరికేసిన నడపడం ఏమంటానంటే ఆ దేవతను అగ్నిలో వేసిన నేను అన్నాడు అన్నమాట. నేను అగ్నిలో వేసేసిన దేవత ఏం చేయలేడు, ఇంకా మీ దేవుడు కూడా ఏం చేయలేడు అని హిజ్కియా వద్దకు దూతల ద్వారా సమాచారం పంపించారు. హిజ్కియా రాజు వద్దకు దూతల ద్వారా సమాచారం పంపించారు. అందుకు ఈయన హిజ్కియా రాజు అంటాడు వారి దేవతను అగ్నిలో వేసింది అది నిజమే, వాళ్ళు ఆ దేవత నిజం, కానీ వివిధ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాదు. వాళ్ళు అంటే కోట్ల సంవత్సరాలు ఉంటున్నవాడు కాదు, అది అర్థం. నిజమైన దేవుడు అనగా కోట్ల సంవత్సరాలు ఉంటున్నవాడు కాదు అని అర్థం. దేవతలు కావు కనుక వాళ్ళు ఎవరంట, మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు. వాళ్ళు మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు అంతే. వాళ్ళు ఆ కర్ర దేవుడిని తీసుకెళ్ళి అగ్నిలో వేశాడు, రాళ్ళు దేవుని తీసి
గన్నుతో కొట్టి పలగొట్టేశాడు. అదే ఆయన ఉద్దేశం. వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ ఈయన అట్లా కాదు. ఎవరు? ఇజ్రాయెల్ దేశపు దేవుడు, ప్రస్తుతం నేను మొక్కుతున్న దేవుడు, లేకుంటే క్రైస్తవులు మొక్కుతున్న దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నిజమైన దేవుడు, రాళ్ళు కాదు, కర్ర కాదు. ఇంకొక వచనం చూద్దాం. ఇర్మియా 10:11. మీరు వారితో ఇలాగ చెప్పవలను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశం కింద ఉండకుండాను నశించును. ఈ వచనంలో మనం మరొకసారి చదువుదాం. మీరు వారితో ఇలాగ చెప్పవలను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశం కింద ఉండకుండాను నశించును అంట. అయితే బైబిల్ చెప్తుంది దేవత 1 కొరింథీ 8:4 నుంచి ఉంటుంది. ఆ వచనం దేవత అనేవాడు ఉన్నారంట, ప్రభువులు అనేవాడు ఉన్నారంట. కానీ దేవుడు ఒక్కడని చెప్తున్నారు. అంటే 1,000 సంవత్సరాలుగా ఉంటున్నవాడు ఒకడు ఉన్నాడు, కానీ మధ్యలో వచ్చారంట కొందరు మధ్యలో వచ్చి వారిని దేవతలు ప్రభువులు అని కూడా అంటారు. అందుకే ఇర్మియా అంటున్నాడు ఏంటంటే వాళ్ళు భూమిని చేయలేదంట, ఆకాశం కూడా చేయలేదంట. అది భూమిని సృష్టింపని ఆకాశం ఈ దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశం కింద ఉండకుండా నశిస్తారు. అంటే అక్కడ ఉండదు కాదు, అది దునియాలోనే ఉండరన్నమాట. భూమి మీద ఉండరు, అలాంటి కూడా ఉండరని కూడా ఆధారాలు ఉండవట. కానీ మనుషులు ప్రస్తుతం భూమి మీద ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తు తప్ప మిగిలిన వాళ్ళు మేము దేవుళ్ళని మొక్కుతున్నాం అంటే వారు దేవతలు అంటారు. కానీ వాళ్ళు మనిషిని ముట్టేయలేదు, భూమిని ముట్టేయలేదు, ఆకాశం కూడా ముట్టేయలేదు, అసలు దేన్ని కూడా ముట్టేయలేదు. వాళ్ళు జీవం లేని వారు బైబిల్ చెప్తున్నారు. అందుకే యెషయా గ్రంథంలో హిజ్కియా చెప్పాడు, వాళ్ళు రాళ్ళు కర్రలు అంటే ఆ జీవం లేదు అవి. అందుకే జీవం ఉన్న దేవుని పిల్లలు, జీవం లేని దేవుని పిల్లలు అని బైబిల్ చెప్తున్నమాట. జీవం ఉన్న దేవుని పిల్లలు అంటే అది ఎల్లప్పుడూ కనబడుతూ ఉండగలవాడు అన్నమాట. పిలిస్తే పలికేవాడు అని అర్థం. ఎల్లప్పుడూ కనబడుతూ ఉండేవాడు, ఆత్మరూపంలో ఆయన ఉన్నాడు. జీవం గల దేవుడు అంటే 1,000 సంవత్సరాలు ఉంటున్నవాడు అని అర్థం. ఆయన ఆది లేదు, అంతం లేదు, అటువంటి వాడు. జీవం గల దేవుడు అంటే ఆది లేని వాడు, అంతం లేని వాడు. ఇక్కడ మనం ఇక్కడ చూస్తాం ఏంటంటే ఇర్మియా గ్రంథంలో 10:11 భూమిని సృష్టింపని ఆకాశం సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశం కింద ఉండకుండాను నశించును. అంటే దేవత అనబడేవా ఉన్నారంట. వాళ్ళ జీవం ఉన్నట్టే కదా మరి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. వారికి జీవం ఉన్నట్టే, కానీ వాళ్ళు దేవుడు కాదు, మనుషుల దగ్గర సృష్టించబడిన వారు అని చెప్తున్నారు. కానీ బైబిల్లో 1 కొరింథీ 4:4 ఉన్నారు అని చెప్తున్నమాట. మరి ఉన్నారంటే వారు మొక్కకూడని వారు. ఇంకొక విధంగా చెప్పాలంటే మనం ఒక్క దేవుడే మొక్కాలి. వాళ్ళు జీవం గల దేవుని పిల్లలు అంటే దేవుడు అనబడే అర్హత వారికి లేదు. అది దేవతలు భూమిని పుట్టేయలేదు, ఆకాశం పుట్టేయలేదు, మనుషులు కూడా పుట్టేయలేదు. వారు మొక్కబడని వారు కాదు, మొక్కకూడని వారు. కానీ మనుషులు మొక్కుతా ఉన్నారు, అది తప్పు అని చెప్తున్నారు. అందుకే 1 కొరింథీ పత్రిక 8:4 నుంచి దేవుడు ఒక్కడే దేవుడు, దేవత అనబడి ఉన్నారు, ప్రభులు అనబడి ఉన్నారు. కానీ వారు జీవం ఉన్నప్పటికీ వారిని మొక్కకూడదు అని బైబిల్ చెప్తాం. దేవుడు ఒక్కడే, ఆయన నుండి సమస్తమును కలిగాడు. మనం మొక్కి పూజిస్తున్న ఈ దేవుడు అనగా యేసుక్రీస్తు 1,000 సంవత్సరాలు ఉన్నవాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 1,000 సంవత్సరాలు ఉన్నవాడు. మనిషిగా పుట్టాడు 2,000 సంవత్సరాలు అంతే. మనిషిగా పుట్టినప్పుడు లెక్కలోకి తీసుకోవడం కాదైనా, ఆయన మనిషిగా పుట్టినప్పుడు లెక్కలోకి తీసుకున్నా అది గ్రేటే అనుకోవాలి. ఏది గ్రేటు? ఆయన పుట్టి చనిపోయి 3 రోజులు మాత్రమే జీవం లేని వాడు ఉన్నాడు. తర్వాత మళ్ళా తిరిగి లేచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన బ్రతికే ఉన్నాడు. ఇప్పటి నుండి ఆయన పుట్టినప్పటి నుండి 33 సంవత్సరాలు భూమి మీద మనిషిగా ఉన్నాడు. ఆయన చనిపోయి 3 రోజులు జీవం లేనివాడుగా శరీరం పడి ఉంది. తర్వాత మరలా తిరిగి లేచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు జీవం గలవాడు ఉన్నాడు. ప్రపంచంలో ఇలా జీవం ఉన్న దేవుడు ఎవడు లేడు. అంటే ప్రాణంతో ఉన్నవాడు లేడు. ప్రస్తుతం మనకు కనబడట్లేదు, ఇక్కడ లేడు, పరలోకంలో ఉన్నాడు. కానీ అలా చనిపోయి తిరిగి లేచిన దేవుడు కనబడే ప్రపంచవ్యాప్తంగా ఎవడు కూడా లేడు. అంటే మిగిలిన
మిగిలిన వాళ్ళు జీవం లేని వారు అన్నమాట. ప్రస్తుతం మన దేశం వాళ్ళు మొక్కుతున్న వారందరూ కూడా దేవుళ్ళు అనబడేవారు పుట్టిన వాళ్ళని మొక్కుతున్నారు అన్నమాట. మన దేశం వాళ్ళు ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైనా పుట్టిన వాళ్ళని మొక్కుతూ ఉన్నారు అన్నమాట. అసలు మా ఊరు పుట్టలేదండి, అటువంటి వాళ్ళు మేము మొక్కుతున్నాం అనే వాళ్ళైతే ఎవరు లేరు. కానీ ముస్లింలు మా దేవుడు పుట్టలేదండి, ఆయన పుట్టాడు అంటారు అన్నమాట. దేవుడు పుట్టలేదు అంటున్నారు. అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అన్నమాట. ఎందుకు? దేవుడు అన్నవాడు పుట్టాల్సిందని గ్రంథాలు చెప్తున్నాయి. దేవుడు అన్న ఖచ్చితంగా భూమి పుట్టాలి, పుట్టి చావాలని చెప్తున్నాను. అయితే ముస్లిం వాళ్ళు అంటే ఇస్లాం వాళ్ళు దేవుడు పుట్టడండి, దేవుడికి భార్య లేదు, పిల్లలు కూడా లేరు అంటున్నారు. వాళ్ళు ఎంత అబద్ధాలు ఆడతారు అంటే వాళ్ళు చెప్పలేని అబద్ధాలు ఆడతారు. దేవుని యొక్క శక్తిని ఘోరంగా తక్కువ చేసి మాట్లాడతారు ముస్లింలు. ఎంత తక్కువ అంటే దేవుడు శక్తిహీనుడుగా మాట్లాడతారు వాళ్ళు. ఎంత శక్తిహీనుడు? ఖురాన్లో ఉంది, దేవుడు కలుగును కాకనగా కలిగేను, దేవుడు మనిషిని మట్టితో చేసినది ఖురాన్లో ఉంటుంది. అంత గొప్ప దేవుడు. మరి దేవుడు ఆయన కుమారుని కన్నాడంటే పెళ్ళంతా కనాల్సిన అవసరం లేదు, భార్యతో కనాల్సిన అవసరం దేవుడికి లేదు. దేవుడు ఆయన కుమారుని ఎలా చేసుకున్నాడంటే మనిషిని ఎలా చేశాడు అలా కాకుండా ఆయన వాక్కు ద్వారా ఆయన కుమారుని కలుగజేశాడు అన్నమాట. దేవుడు ఆయన కుమారుడు ఎలా కలుగజేశాడు? వాక్కు ద్వారా. అంటే దేవుని మొదటి వాక్కే దేవుని కుమారుడు. ఆ వాక్కుకే దేవుడు రూపం ఇచ్చాడు. దేవుడు అని వాడు పెళ్లి చేసుకొని పెళ్ళాంతో కాపురం చేసి కొడుకును కన్నట్టుగా ఖురాన్లో అనుకుంటున్నాడు. దేవుడికి పెళ్ళాం ఉంటే ఆయన కొడుకు పుడతారండి, ఆయన కొడుకు లేదు భార్య లేదు కొడుకు ఎట్లా పుడతారు అని ఆయన తక్కువ స్థాయి జ్ఞానంతో వాళ్ళు మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్నారు. ఎందుకు? భూ సంబంధం వాళ్ళు చూస్తున్నారు. భూ సంబంధంగా దేవుడు అనబడే వారు పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలు కన్నారు కనుక వాళ్ళ ఉద్దేశం అదే అన్నమాట. దేవుడు కొడుకున్నాడంటే దేవుడికి ఒక పెళ్ళాం ఉండాలి, పెళ్ళాం ఉంటేనే ఆయన కొడుకుంటాడు అనే ఉద్దేశం వాడు. కానీ దేవుని యొక్క శక్తి ఎంతది? మహా గొప్ప శక్తి కలిగిన వాడు దేవుడు. ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. జీవం గల దేవుడు అంటే ఎవరు? దేవుని కుమారుడు యేసుక్రీస్తు. భూమి ఉండకుండా ఆకాశం ఉండకుండా ఉన్నవాడు, భూమిని ఆకాశం కలుగజేసిన వాడు. ఇర్మియా గ్రంథం 10వ ఏం చూస్తామంటే భూమిని సృష్టింపని ఆకాశం సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశం కింద ఉండకుండా నశించును. మరి ఈ దేవతలు ఎవరు? భూమిని సృష్టింపని ఆకాశం సృష్టింపని ఈ దేవతలు ఎవరంటే యేసుక్రీస్తు మూలంగా పుట్టినవారు, యేసుక్రీస్తు మూలంగా ఉనికిలోకి వచ్చినవారు అని అర్థం చేస్తారు. కానీ ఒక దినం వాళ్ళు భూమి ఉండరు, ఆకాశం కింద కూడా ఉండరు, నశించిపోతారు అని వాక్యం చెప్తా ఉంటాడు. అంటే ఇర్మియా చెప్తున్నాడు, అది తెలుసుకోవాలి. కానీ జీవం గల వాడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. జీవం ఉన్న దేవుడు, ప్రాణం ఉన్న దేవుడు ఒక్కడే. ప్రస్తుతం మన దేవుని యొక్క స్థానం తెలుసాం. దేవుని యొక్క స్థాయి ఏంటిదంటే ఆయన పుట్టకుండా భూమి మీద ప్రజలను కాపాడగల దమ్మున్నవాడు. కానీ మానవుడు అంటే ఆదామవ్వలు తమ శత్రువు దగ్గరికి వెళ్ళి మేము నీ దాసులము, మేము మా పిల్లలు కూడా మేము నీ దాసులము, నీ పాదాల యొక్క మేము పడి ఉంటాము అనే రీతిగా అప్పగించుకున్నారు. కానీ దేవుడు తన ప్రణాళిక కోసం సృష్టించుకున్న మనుషులను మరలా వచ్చి సాతానుతో మాట్లాడి నీకేమి కావాలనో అది నీకు ఇస్తాను, నా జనులను నా వైపు వదిలిపెట్టు, నాకు వదిలిపెట్టు, వారు ఎవరు ఇష్టపడి నన్ను మొక్కుతారో వారిని నేను నా జనులుగా నా పిల్లలుగా చేసుకుంటా అనేది అక్కడ నిబంధన అన్నమాట. అసలు ఆదమవ్వల కాలంలో దేవుడు నేను ఒక నిబంధన ఏంటంటే ఆదమవ్వలేమో తమ ఇష్టపూర్వకంగా సర్పానికి లేకుంటే సాతానుకు బిడ్డలుగా మారిపోయారు. సాతాను పుట్టించిన వాళ్ళు కాదు. కానీ వీళ్ళు అదే అక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే జీవం గల దేవుని పిల్లలు అనే అంశం. ఇది ఒక అంశం. మనం జీవం గల దేవుని పిల్లలు కాకుండా పోయాం. అదే అసలు అంశం ఏంటంటే మనం జీవం గల దేవుని పిల్లలు కాకుండా, అంటే జీవం అనగా అర్థం ఏంటంటే కోట్ల సంవత్సరాలు ఉంటున్నవాడు, భూమిని సృష్టించిన వాడు, ఆకాశం సృష్టించిన వాడు, వాడిని మనం జీవం గల దేవుడు అంటాం అన్నమాట. అది మనిషిని పుట్టించేవాడు. ఈ సాతాను లేకుంటే సర్పం అనేది దేవుడు సృష్టించిన సృష్టి. వానికి ఆదామవ్వలు లోబడిపోయారు. మేము నీ దాసులము, మేము మా పుట్టేవాళ్ళు కూడా నీకు దాసులు. కానీ దేవుడేమో మనలో మంచి రాజ్యమైన పరలోకం ఉండడానికి సృష్టించి ఈ భూమిని వదిలిపెట్టి అక్కడికి రమ్మని భూమి మీద ఉంచాడు. అంటే నేను చనిపోతాను, ఎక్కడికి వెళ్తాను, అక్కడ
ఏముంటుంది తెలుసుకొని చావాలి మనిషి. అది అసలు ఉద్దేశంతో మనిషిని దేవుడు భూమిని పుట్టించాడు. కానీ అలా తెలుసుకొని చావాలంటే సాతాను అవకాశం ఇవ్వాలి. సాతానుకు ఆదాము అవ్వలు బానిసలు అయిపోయారు, ఇక్కడ అవకాశం ఇవ్వడు. కానీ దేవుడే జోక్యం చేసుకొని సాతానుతో మాట్లాడాడు అనమాట. ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు దేవుడు దిగొచ్చి మాట్లాడితే సాతాను అంటాడు, నీ కుమారుడు అని యేసుక్రీస్తు, లేకుంటే యెహోవా. ప్రస్తుతం యేసుక్రీస్తు అంటున్నాము. 2000 సంవత్సరాల మునుపు, అంటే 2020 సంవత్సరాల మునుపు ఆయన పుట్టక మునుపు ఆయన పేరు యెహోవా. ఆ యెహోవా అనేవాడు నా భూమి మీద పుట్టాలి, పుట్టి చావాలి, చచ్చిపోయి నా పాదాల కిందికి రావాలి. అప్పుడు నేను అందరినీ నీకు నచ్చిన వాళ్ళు నువ్వు తీసుకుపోవచ్చు, నేను ఎవరు ఇష్టపడతారో వాళ్ళని తీసుకుపోవచ్చు, మిగిలిన వారిని నాకే వదిలిపెట్టాలి. అది నిబంధన. అందుకొరకు యేసుక్రీస్తు భూమి మీద పుట్టాల్సి వచ్చింది. లేకుంటే ఆయన పుట్టకుండా ఎన్ని పనులైనా చేయగలవాడు, ఎన్ని యుద్ధాలైనా చేయగలవాడు. అంత సమర్థుడు దేవుడు అంటే మామూలుడు కాదు. అంత గొప్ప దేవుడిని మనుషులు ఎంత అవమానకరంగా, హీనంగా ఆలోచన చేస్తున్నారు అన్నమాట. ప్రతిసారి చిన్నదానికి పెద్దదానికి దేవుడు పుట్టాడు. ఏదైనా సమస్య వచ్చింది, ఎవరైనా సాల్వ్ చేశారంటే ఆ దేవుడే పుట్టి సాల్వ్ చేసిండు అనుకుంటారు అన్నమాట. ఆ దేవుడు పుట్టాల్సిన అవసరమే లేదు, ఆయనతో కాని పని అంటూ లేదు. కానీ ఒకటి కాని పని ఎందుకు కాదు, అవుతుంది, కానీ అది అక్రమం అవుతుంది. దేవుడి దృష్టిలో అది అక్రమం అవుతుంది. ఎవరినైతే ఆదాము అవ్వలు వెళ్ళి సాతానుకు బానిసలుగా మారారు, అది వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసిన పని కనుక దేవుడు మనిషి ఇష్టాన్ని కాదన్నాడు. దేవుడు మనిషి ఇష్టమును కాదనేవాడు కాదు. నేను నరకానికి వెళ్తుంటే నరకానికి వెళ్ళంటాడు. అందుకే బైబిల్లో జీవమును మరణం నీ ఎదుట ఉంచి ఉన్నాను, నువ్వు ఏది కావాలంటే అది కోరు. అది మనిషి యొక్క స్థానము. దేవుడి దృష్టిలో మనిషి స్థానం ఎంతదంటే నువ్వు ఏదైనా కోరుకోబిడ్డ, అది నీకు ఇవ్వబడుతుంది, నీకు ఎదురు తీసివేయబడదు. అంతే, కోరుకున్నది నీకు ఇవ్వబడుతుంది, తీసివేయబడదు. అంత సమర్థుడైన దేవుడు, అంత స్వేచ్ఛతో మనిషిని పుట్టించిన దేవుడు అన్నమాట. అంత స్వేచ్ఛ కలిగిన, అంత స్వేచ్ఛతో మనిషిని పుట్టిస్తే ఆదాము అవ్వలు మాకున్న స్వేచ్ఛ, అతను ఆయనకున్న స్వేచ్ఛను బట్టి ఆదాము అవ్వలు సర్పముకు దాసులుగా మారారు. సర్పముకు దాసులుగా మారడం వల్ల చనిపోతే పరలోకం వెళ్ళలేరు అన్నమాట. చనిపోవడం చేత పరలోకం వెళ్ళలేరు. కానీ ఇక్కడ శరీరం వదిలిపెట్టి సాతాను రాజ్యమైన నరకానికి వెళ్ళి అక్కడ ఉంటారు అన్నమాట. అంటే అది నరకం. అప్పుడు యేసులో పుట్టకముందు నరకం భూమిలో ఉండేది, పాతాళం. వాని రాజ్యం, దేవుడు మనకి రాజ్యం. అంటే ఈ భూమి ఆదాము అవ్వలకి ఇవ్వబడ్డది. ఆదాము అవ్వలు సర్పాన్ని లేకపోతే సాతానికి ఇచ్చేసారు. కనుక ఇప్పుడు ఈ భూమిలో ఉన్న, అప్పుడు ఈ భూమిలో ఉన్న నరకం, పాతాళం అనేది వాని ఆధీనం ఉంది. చనిపోయిన ప్రతి వాడు ఆత్మను తీసుకెళ్ళి అక్కడ వాడు బంధించేవాడు అనమాట. మంచోడైనా చెడ్డోడైనా అక్కడ బంధించేవాడు. విశ్వాస అయినా అవిశ్వాస అయినా. విశ్వాసం అంటే దేవుడు మా కొరకు భూమి మీద పుడతాడు, పుట్టి మా పాపానికి పరిహారం చేస్తాడు అని నమ్మినవాడు విశ్వాసం. ఆ దేవుడు మొక్కపోయినా దేవుడు అనేవాడు పుడతాడండి మా కోసం. ఆయన చనిపోతాడు, పాతాళానికి వెళ్ళి మా యొక్క పాపానికి పరిహారం చేస్తాడు, మాకు విడుదల ఇస్తాడు అనుకున్న వాడిని వాడు ఏం చేయలేకపోయేవాడు అన్నమాట. నరకంలో వెళ్ళి కాల్చడానికి లేదని పాతాళం తీసుకెళ్లేవాడు. మనుషులు నరకంలో కాల్చడానికి కోట్ల సంవత్సరాలు వాడు ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన ప్లాన్కు మనుషులు బలి అవుతున్నారు అన్నమాట. వాని ప్లాన్కు మనుషులు బలి అంటే ఎందుకు? గ్రహింపు లేక, అవగాహన లేక. బైబిల్ చెప్తుంది, 1 కొరింథీ 8:4 దేవతల అనేవారు, ప్రభులు అనేవారు అనేకులు ఉన్నారు, కానీ మనకు దేవుడు ఒక్కడే అనే అంశాన్ని స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నారు మనుషులు. ఇంతమంది దేవుడు ఎందుకున్నారు, అసలు వారు ఎవరు, అంతమంది దేవుడు మనకేం పని, మనల్ని ఎంతమంది ఎలా పుట్టించారు, ఎంతమంది మనం మొక్కాల్సిన అవసరం ఏముంది, అది మొక్కితే పాపమా పుణ్యమని మనిషి ఆలోచించలేకపోతున్నాడు. ఎందుకు ఆలోచించలేకపోతున్నాడంటే మన తాత ముత్తాతల నుంచి ఈ పద్ధతి కొనసాగుతున్నాను. అంటే ఎప్పుడో మన తాతల ముత్తాతలు తోవ తప్పిపోయాడు. మన తాత ముత్తాతలు ఏమైనా తోవ తప్పిపోయారు. వారి పిల్లలు ఏమైనా మా తాతలు పాటించారు కనుక మనం పాటిస్తాం అనే అవగాహనలో ముందు సాగిపోతున్నాం, అంటే ఒక భ్రమలో సాగిపోతున్నాం. కానీ ఇప్పుడైనా మనుషులో మనకు ఒక ఆలోచన తలంపులు ఉన్నాయి కదా, అదే విధంగా నేను ఆలోచించాను, ఏదో తేడా ఉంది అని ఆలోచించి ఆ తేడాను కనుగొన్నాను. ఏ తేడా? ఇంతమంది దేవుడు ఎందుకున్నారు, వాటితో మనకేం పని, ఒక్క దేవుడు చాలు కదా అనే అంశాలు వెతికాను. నేను విజయం సాధించాను. మీరు కూడా విజయం సాధించాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం జీవం గల దేవుడు అని ఏ వచనాలు వీళ్ళని గురించి చెప్తున్నాయి చూద్దాం మనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఇక్కడ యెషయా భక్తుడు అంటాడు, ఆ జనం
హిజ్కియా కాలం అంటే 2008 సంవత్సరాలప్పుడు లేకపోతే 2007 సంవత్సరాలప్పుడు ఆయన పలికిన మాట. ఇక్కడ అంటున్నాడు, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. అంటే యేసుక్రీస్తు గురించి మాట అన్నమాట. భూమి ఆకాశం సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. అంటే కోట్ల సంవత్సరాలు ఉంటున్న దేవుడు ఆయన. నిన్నమని వచ్చిన వాడు కాదు. ఈ యెహోవా అనే పేరు నిన్నమని వచ్చింది కాదు, కోట్ల సంవత్సరాలు ఉంటున్నది. భూ దిగంతములను సృజించిన వాడు, భూమి పైనుండి కింది వరకు అన్నింటినీ సృజించిన వాడు అని అర్థం చేసుకోవాలి. భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు యెహోవా. నిత్యుడు అంటే మనకు అర్థమవుతుందా? అంటే ఎల్లకాలము ఉన్నవాడు, ఏమి లేనప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న దేవుడు, నిత్యుడగు దేవుడు. ఏ సోదరి సోదరుడా, మరి ఇంకా నీకు తెలుసుకోకపోతే తపస్సు చేస్తావా, ఉపవాసాలు ఉంటావా, ఇంకా వేరే పుస్తకాలు చదువుతావా, గ్రంథాలు ఏమైనా చేసి దేవుడు ఒక్కడు, ఆయన యేసుక్రీస్తున్న విషయం స్పష్టంగా గ్రహించడానికి ఏ ప్రయత్నమైనా చేయి, ఏ పద్ధతిని పాటించు. అందరూ మాత్రం దేవుడు కాదు. బైబిల్ చెప్తుంది దేవతల పని ఉన్నారు, ప్రభులను పని ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే, ఆ ఒక్కనే మొక్కాలి. ఇంకో వచనం మనం చూద్దాం. ఇంతకుముందు మనం చూసిన ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 11వ వచనం కంటే 10వ వచనం ఏముందంటే ఇర్మియా గ్రంథం 10:10 యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహించలేవు. ఇక్కడ మనం చూస్తున్నాం యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, మిగిలిన వాళ్ళు జీవం కలిగిన వారు కాదు అని ఈ వచనం ద్వారా ఏం తెలుసుకుంటామంటే మిగిలిన వాళ్ళు జీవం గల వారు కాదు, ఆయనే నిజమైన దేవుడు, జీవం గలవారు కాదు. ప్రస్తుతం అనుకుందాం, ప్రస్తుత కాలం ఇదే దినాలు అనుకుందాం. ఇదే దినాలను బట్టి చూస్తే దేవుడు అనేవాడు వాడు ఎవరైనా భూమి మీద పుట్టినవారు, ప్రాణాలతో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? వేల సంవత్సరాలు. ప్రస్తుతం యేసుక్రీస్తు అయితే 2025 సంవత్సరాలుగా ప్రాణంతో ఉన్నాడని చెప్పచ్చు. 3 రోజులు ప్రాణం పోయింది అనేది, మిగిలిన రోజులంతా ప్రాణంతో ఉన్నాడని స్పష్టంగా చెప్పాలి. అట్లా మన దేశం దేవుళ్ళు కానీ ప్రపంచంలో ఎవరైనా మొక్కుతున్న దేవుళ్ళు కానీ ఉన్నారా? ఎవరు లేరు. నాకు తెలిసేది ఎవరు లేరు. పుట్టాడండి పలానైనా, పలానా చోట పలానా గర్భంలో పుట్టాడు, వాళ్ళ తల్లి పేరేది, తన తండ్రి పేరేది, ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం పుట్టాడు, 4000 సంవత్సరాల క్రితం పుట్టాడు, ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. కానీ మనకు నమ్మట్లేదు, కానీ ఆయన బ్రతికే ఉన్నాడండి అనే ఆధారాలు అయితే ఏమీ లేవు. మన దేశంలో హనుమంతుడు, ఆంజనేయ స్వామి అంటే ఉన్నాడని అంటారన్నమాట. అతడు మరి ఏమయ్యాడు, ఎడిపోయాడు, ఏ గ్రంథం బట్టి ఆధారం ఇవ్వగలరు అంటే ఏం ఇవ్వలేకున్నారు అన్నమాట. ఆ గ్రంథమే ప్రామాణికం కాదు, అతని పుట్టుక కూడా ప్రామాణికం కాదు. ఎందుకంటే అతడు అంజలి దేవి అనే ఆమె పుట్టాడని చెప్తాడు. అది 8000 సంవత్సరాలు అంటే మనిషి లేనప్పుడు అతడు పుట్టాడు అంటారు అన్నమాట. ఎట్లుంటుంది చెప్పండి? మనిషి లేనప్పుడు అంజలి దేవి అంటాడు మనిషి లేనప్పుడు ఎట్లా పుడతాడు చెప్పండి? మనిషి లేనప్పుడు మనిషికి ఎలా పుడతాడు అంటే అది ఆధారం లేదు, అది ప్రామాణికమైన గ్రంథం కూడా కాదు. ఆయన చెప్పే గ్రంథం ప్రామాణికం కాదు. ఎందుకు కాదు? 8000 సంవత్సరాలు మనిషి లేడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. 8000 సంవత్సరాల ముందు ఇప్పటి నుండి వెనక్కి వెళ్తే 8000 సంవత్సరాల ముందు మనిషే లేడు. అన్ని పచ్చి అబద్ధాలు చెప్తూ మనుషులను మోసం చేస్తున్నారు. బైబిల్ చెప్తుంది వారు జ్ఞానం లేని వారు, వివేకం లేని వారు ఇతరులను మోసం చేస్తున్నారు, వారు మోసపోతున్నారు. బైబిల్ చెప్తున్నారు వారు ఇతరులను మోసం చేస్తూ వారు మోసపోతున్నారు. ఎందుకు? 8000 సంవత్సరాలు మనిషి లేడు. 8000 సంవత్సరాల ముందు దాదాపు 20 లక్షల సంవత్సరాలప్పుడు ఆంజనేయుడు ఉండేవాడు, లేకుంటే రాముడు ఉండేవాడు అని చెప్తున్నాం. 8000 సంవత్సరాలు మనిషే లేడు. కానీ ఇంకో అంశం ఏంటంటే మన దేశం వాళ్ళు చాలా ముఖ్యంగా మొక్కుతున్న రాముడు అనే దేవుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఏమైపోయాడు? మళ్ళీ తిరిగి లేవలేదు. అంటే అప్పటికే ఆయన జీవం అయిపోయింది, ఆయన ప్రాణం పోయింది, ఆయన తిరిగి లేవలేదు. కానీ మనం మొక్కుతూ పూజిస్తున్న
లేకుంటే యేసుక్రీస్తున్నట్టు ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఆయన తిరిగి లేచి అనేకులకు కనబడ్డాడని బైబిల్ చెప్తున్నాడు. ఆయన తిరిగి లేచి అనేక కనబడ్డాడని పరలోకంకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోకం నుండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పరిపాలన చేయడమే కాదు, అన్ని యుద్ధాలు ఇప్పటికి కూడా చేస్తాడు. ఇప్పుడు ఏదైనా యుద్ధం ఉంటే చేస్తాడు. ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు అన్నింటినీ గమనిస్తున్నాడు. ఆయన స్వయంగా వచ్చి ఆ యుద్ధాల నుంచి వాళ్ళని కాపాడుతూ ఉంటాడు అన్నమాట. ప్రస్తుతం మనం ఆకాశంలో వాళ్ళు రాకెట్లు ప్లేట్ చేస్తున్నారు, వాళ్ళు పంపుతున్నారు. వేరే దేశం వాళ్ళు ఈ దేశం మీదకి రాకెట్లు పంపుతున్నారు. వీళ్ళు ఒక డ్రోన్, ఐరన్ డ్రోన్ ద్వారా రాకెట్లు ప్లేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. అవన్నిటినీ ఆయననే భగ్నం చేస్తున్నారని తెలుసుకోవాలి. వీళ్ళు అక్కడ రాకెట్ కనబడడానికి లేకపోతే ఐరన్ డ్రోన్ అనేది చేయడానికి దేవుడు సహకారిగా ఉన్నాడు. అక్కడ దేవుని దూతలు ఉండి వాటిని ఎక్కడికక్కడ ఆ దేశం మీద హాని జరగకుండా కాపాడుతూ ఉంటారు. కొన్ని ఆ దేశాన్ని పడేలా కూడా దేవుడు అనుమతిస్తారు. అంత గొప్ప దేవుడు ఈయన. జీవమంగళ దేవుడు ఇప్పటికీ ప్రాంతంతో ఉన్నవాడు. అప్పుడు పుట్టకుండా కోట్ల సంవత్సరాలుగా ఉన్నవాడు. పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు 2000 సంవత్సరాలుగా ప్రాణంతో ఉన్నవాడు. మనం చూస్తున్నాం ఇక్కడ ఆయనే జీవమంగళ దేవుడు. ఎవరు? యేసుక్రీస్తే జీవమంగళ దేవుడు. మిగిలిన వారు కూడా లేరు. జీవమంగళ దేవుడు, ప్రాణమున్న దేవుడు, నిజమైన దేవుడు. నిజమైన దేవుడు ఎట్లా అవుతాడంటే తెలుసుకున్నాం. మనల్ని పుట్టించడం వల్ల ఆయన నిజమైన దేవుడు. నిజమైన తండ్రి ఎట్లా అవుతాడు? నిజమైన తండ్రి ఎట్లా అవుతాడంటే కన్నందు వల్ల నిజమైన తండ్రి అవుతాడు. కన్నలు కూడా తండ్రులు అని పిలువబడతారు. నేను కూడా నీకు తండ్రి లాంటి అంటారు వాడు. కానీ నిజమైన తండ్రి కాదు. తండ్రి లాంటి వాళ్ళే కావచ్చు, కానీ నిజమైన తండ్రి కాదు. అదే ఆ విధంగానే డూప్లికేట్ దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. జీవం లేని దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. అయితే ప్రస్తుతం మన భూమి మీద ఒక పద్ధతి ఏంటంటే మనం శ్రీకృష్ణుడు అనే ఆయన తీసుకోవచ్చు. ఆయన 5000 సంవత్సరాలు ఉండెను అని చెప్తారన్నమాట. 5000 సంవత్సరాలు ఉండెను అని చెప్తారన్నమాట. కానీ ఎన్ని రోజులు జీవంతో ఉన్నాడు ఆయన? ఎప్పుడు పుట్టాడో తెలియదు. ఎన్ని సంవత్సరాలు జీవించి చనిపోవడం కూడా తెలియదు అనమాట. అంటే అన్ని రోజులు జీవం, తర్వాత ఆయన జీవమే లేదు. అంటే ఇప్పుడు రాముడు జీవం లేని దేవుడు, శ్రీకృష్ణుడు కూడా జీవం లేనివాడు. వాళ్ళంటారు ఏంటంటే మా దేవుడు అప్పటి నుంచి ఉన్నాడు, ఆయన భూమి పుట్టాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆ విధంగా కాదు, జీవం ఉన్నట్టు కాదు. అది జీవం ఉన్నట్టు కాదు. భూమిని సృష్టించాలి, ఆకాశం సృష్టించాలి. మరి భూమిని సృష్టించాలనుకోండి, ప్రస్తుతం మన భూమిని ఎవరు సృష్టించారు? రాముడు, శ్రీకృష్ణుడు, విష్ణువు అవుతారన్నమాట. విష్ణువు పుట్టించిన భూమిని, ఒక విష్ణువు పుట్టించిన అనుకోండి, ఏసులో పుట్టినట్టే లెక్క. భూమి ఏసులో పుట్టలేదు అంటే ఎవరు ఒకరే పుట్టించినట్టు లెక్క. అంతేగాని ఇద్దరు పుట్టినట్టుగా అంటే దీన్ని కూడా ఆలోచించాల్సి ఉంది. అయితే ఏసులోవే పుట్టాలి భూమిని, లేదంటే విష్ణువే పుట్టియాలి. కనుక విష్ణువు పుట్టిస్తేనేమో విష్ణువునే మొక్కాలి. ఒకవేళ ఏసులోవే పుట్టిస్తే ఏసులోనే మొక్కాలి. ఇద్దరిని మొక్కకూడదు. బైబిల్ చెప్తుంది ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండకూడదు. ఒకటంటే ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండకూడదు. ఒకరికి దాసులు అయితే ఇంకో దాసులుగా ఉండకూడదు. అది అక్రమం, సక్రమం కాదు. అట్లనే మొక్కుతే ఎవరిని ఒకరినే మొక్కాలి. అయితే ఏసులోనే మొక్కాలి, లేదంటే విష్ణుదేవుని మనుషులు మొక్కాలి. కానీ విష్ణుదేవుడు అంటే ఆయన అసలు ఆనవాళ్ళు లేనివాడు అని బైబిల్ చెప్తుంది. ఆనవాళ్ళు కూడా లేడు. ఎందుకు లేడు అంటే ఒకవేళ మనిషి పుట్టకుండా ఆయన ఉంటే, ఒకవేళ ఆయన భూమిని పుట్టించి ఆధారాలు ఇవ్వాలి కదా. ఏం ఆధారాలు ఇవ్వాలి? ఇలాంటి ఆధారాలు ఇవ్వాలి. ఎలాంటి ఆధారాలు? భూమిని కలిగి చేసిన నేను, భూమి నరలో కూడా నేనే కలిగి చేసిన చెప్తున్నాను. దేవుడు నేను ఏ దేవుడు లేడు అని అలా చెప్పగలిగిన వాడే ఉండాలన్నమాట. అటువంటి ఆధారాలు ఏమీ లేదు. సరే, ఇంకొక వచనం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న యేసుక్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ నిత్యుడకు ఆత్మ అని, ఇంకోటి జీవం గల దేవుడు, 2 పదాలు అన్నమాట. నిత్యుడకు వాడు, జీవం గల దేవుడు. నిత్యుడు అంటే కోట్ల సంవత్సరం ఉన్నవాడు, అంటే కోట్ల సంవత్సరం జీవంతో ఉన్నవాడు. ఒక శరీరం ఉందనుకోండి, అది ప్రస్తుతం సమాధుల్లో కొన్ని శరీరాలు పాడకుండా పెడుతున్నారు. వాళ్ళు పాడకుండా ప్రస్తుతం ఫ్రిడ్జ్లో పెడతామంటే ఆ శరీరం ఉంది. ఆయన ఉన్నట్ట కాదు, శరీరం మాత్రం ఉంది. నిత్యుడు అనొచ్చా దాన్ని?
ప్రాణంతో నిత్యుడు అనొచ్చు, లేకుంటే నిత్యము ఎన్నో సంవత్సరాలు ఉంటున్న శరీరము, లేకుంటే శవము అనొచ్చు అన్నమాట. అంటే దాని శరీరం అనదు, శవము అంటారు అన్నమాట. శరీరం అంటే ప్రాణంతో ఉన్నదాన్ని శరీరం అంటారు. కానీ ఒకవేళ అందులో ఉన్న దాన్ని చూసారంటే ఎవరైనా ఈ శరీరము అని శవము అంటారు అన్నమాట. నిత్యుడకు నిత్యుడ ఆత్మ ద్వారా జీవము గల దేవుని సేవించుటకు అనే అంశంలో మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఎవరు అంటే మనం మొక్కి పూజిస్తున్న దేవుడు, కోట్ల సంవత్సరం ఉన్నవాడు. అటువంటి దేవుడు అంటే మనం ఏం ప్రారంభం ఏంటంటే ప్రాణం ఉన్న దేవుడు ఎవరు, ఆయన పిల్లలు ఎవరు, ఆయన పిల్లల యొక్క హక్కులు ఏమిటిది. అయితే మనం ఇక్కడ ఒకటి అంశం తెలుసుకోవాల్సి చాలా ముఖ్యమైనది, గ్రహింపులో లేదని మనకు గ్రహింపులకు తెలుసుకోవాల్సిన అంశం. ఆదామవ్వలు అనే వాళ్ళు సాతాను మొక్కడం మొదలెట్టిన తర్వాత వాళ్ళ పిల్లలందరూ సాతాను పిల్లలుగా మారిపోయారు, సాతాను బిడ్డలుగా మారిపోయారు. అంటే దేవుని మొక్కట్లేదు కనుక దేవుని పిల్లలు కారణం. అప్పుడు దేవుని పిల్లల తర్వాత కోల్పోయారు మనుషులు. దేవుని పిల్లల తర్వాత కోల్పోయారు. ఏ దేవుని పిల్లలు అంటే నిత్యం జీవించే దేవుని పిల్లలుగా ఉండడం, మనుషులు ఆ స్థాయి పోగొట్టుకున్నారు. తర్వాత కొన్నాళ్ళకు అంటే ఆదామవ్వలు పుట్టిన తర్వాత దాదాపు 1600 ఏళ్లకు మనుషులు ఇంకా చాలా ఘోరంగా అసలు పుట్టిన దేవుడు మొక్కడం మానేశారు. ఆ దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా తప్పులు పాపం చేశారు. ఆ దేవుని చేతిలో చావడానికి అన్ని రీతులుగా వారి ప్రయాసం జరిగాయన్నమాట. లేదంటే ఆ దేవుడు కానీ చంపకపోతే వాళ్ళు చనిపోయే స్థితికి వచ్చేసింది పరిస్థితి. వాళ్ళు అసలు మనిషి అనేవాడే లేకుండా పోయే సమయం వచ్చిందన్నమాట. ఇప్పుడు ఆదాము పుట్టిన 1600 సంవత్సరాల పాటు అప్పుడు దేవుడి జోక్యం తీసుకొని మొత్తంగా అసలు మన భూమి మనుషులే ఉన్నారు, నా ప్రణాళిక నెరవేరదనే ఉద్దేశంతో దేవుని జోక్యం చేసుకొని ఆ నోవహు ఆయనకు ఒక గోడ కట్టమని చెప్పాడు. ఆయన గోడ కట్టిన తర్వాత ఆయన కుటుంబం 8 మంది మొత్తం ఆ ఓట్లోకి వెళ్ళిపోయారు. మిగిలినందరూ దేవుడు స్వయంగా జల భూమి పంపగా వాళ్ళు చనిపోయారు. దేవుడు చంపే అవసరం లేదు, జలాలు పంపించాడు. ఆ నీళ్ళ నుంచి మనుషులు కాలకాలం చనిపోయారు. వాళ్ళకి ఏ పద్ధతులు లేవు. ఆ దేవుని తునీకరించినందుకు, ఆ దేవుని మాటలు లేకుంటే ఆ దేవుని ప్రణాళికకు ఇష్టపడినందుకు వాళ్ళే చనిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళ మనుషులు. దేవుడికి నీళ్ళు పంపించాడు, వాళ్ళు చనిపోయారు. అర్థమవుతుందా? దేవుడు నీళ్ళను పంపాడు అంటే దేవుడు చంపాడని చెప్పవచ్చు. ఎందుకంటే మనుషులు ఎట్లా చనిపోతారంటే నీళ్ళ పట్ల చనిపోతారు, ఊపిరితిత్తులుగా చనిపోతారు. అది అనేది తెలుసు, కానీ మనుషులకు తెలియదు నీళ్ళ పట్ల చనిపోతామనే విషయం మనుషులకు తెలియదు. అప్పుడు ఏమైనా చనిపోయి ఉండొచ్చు ఏమైనా ఎక్కడైనా, మనకు తెలియదు, అది రాసి లేదు. అప్పుడు నీళ్ళు ఉండేవి భూమి మీద, వాగు అనేది ఉండేది అన్నమాట. బైబిల్ ఆదికాండంలో 4 నదులు పారుతున్నాయని తెలుసు. ఆ నదులలో ఏమైనా పడి చనిపోయి ఉంటాయని తెలియదు. కానీ అప్పుడు నీళ్లు లేవు, భూమి అంటే చెరువులు లాంటివి ఏమి లేవు, నదులు పారుతూ ఉండేవి, చెరువులు లాంటివి మాత్రం ఏమి లేవు. ప్రస్తుతం చెరువులు అనేవి మనుషులు కల్పించినవి. అయితే అక్కడ నది అనేది ఉండేదని బైబిల్ చెప్తుంది అన్నమాట. 4 నదులు ఉండేవి అని. అయితే దేవుడు భూమికి నీళ్ళ పంపక అందరూ చనిపోయారు. తర్వాత మళ్ళా నోవహు యొక్క సంతానం బయటకు వచ్చి నోడల నుంచి మళ్ళీ వారు సంతానం కనడం మొదలైంది. కానీ ఆ సంతానం కూడా పుట్టించిన దేవుని మొక్కడం మానేసి ఆదామవ్వలు వాళ్ళు దోవదప్పారంటే వీళ్ళు కూడా మళ్ళా ఆ దేవుని మొక్కడం మానేశారు. అప్పుడు మళ్ళా సర్పమే సాతానే వారికి దేవుడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రపంచం ఉన్న వాళ్ళందరూ ఆ దేవుని మొక్కడం మానేశారు అన్నమాట. అటువంటి సమయంలో దేవుడు అబ్రహాము అనే ఆయన పిలుచుకొని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఒక్కరిని తన బిడ్డగా ఉండడానికి పిలుచుకున్నాడు. అంటే ప్రపంచం అంతనేమో సర్పమును మొక్కుతూ ఉన్నప్పటికీ ఇప్పటికీ అబ్రహాం సమయం నాటికి కొందరు యెహోవా దేవుని మొక్కుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ సర్పమునే మొక్కుతున్నారు. అది అసలు కథ. నిజం ఏంటంటే మనుషులందరూ ఆ ఒక్క దేవుడు పుట్టించిన దేవుడు మొక్కడం మానేసి తమ పుట్టిన దేవుళ్ళను మొక్కడం మొదలు. అప్పుడు దేవుడు అనబడేవారు ఈ లోకంలో పుట్టుకొచ్చారు. సర్పం ఇప్పుడు సాతాను వారి ఉన్న వరం చేత మనుషులు పుట్టిన వారిని దేవునికి వారు మనుషులు పరిచయం చేస్తూ వచ్చాడు అన్నమాట. పుట్టిన వారిని వాడు మనుషులను పుట్టిన వారిని కొందరిని దేవుడికి పరిచయం చేస్తూ వచ్చాడు లోకానికి. అదే ఆ పద్ధతిలో యేసుప్రభువు కూడా భూమి పుట్టాడు. అది
పుట్టినవాడు, అందరూ పుట్టిన వాళ్ళు ప్రస్తుతం ప్రపంచంలో అంటే మన దేశంలో మనం ఈ దేవుడు అంటే ఆ దేవుడు పుట్టినవాడు భూమి మీద, పుట్టినవాడిని మొక్కట్లేదు, మనం కూడా పుట్టిన వాళ్ళని మొక్కుతున్నాం. అది అయితే ఆ విధంగా అందరూ దేవుడు మొక్కలు మానేశారు. ఎప్పుడు దాదాపు ఇది 4,400 సంవత్సరాలు 4,700 సంవత్సరాలు అట్లా ఆ మధ్యలో దేవుడు అనేవాడు కొత్తగా పుట్టుకొచ్చారు. అంతకుముందు 8 మంది మనుషులు ఉండేవారు. ఇప్పుడు దేవుడు ఎవరు లేడు. దేవుడు వారి పుట్టిన సంతానం నుంచి ఒకడు నిమ్రోదు అనేవాడు మొదటి దేవుడిగా పుట్టుకొచ్చాడు. నిమ్రోదు అనేవాడు మొదటి దేవుడు అని చెప్పచ్చు మనుషులను. ఇది జలప్రలయం తర్వాత ఇటు ఆ నిమ్రోదును సాతాను వాడుకొని దాన్ని దేవుడిగా చూపించాడు. అలాంటి వాళ్ళే దేవుడిగా భూమి మీద మనుషులు మొక్కుతూ వచ్చారు. అరే ఇలాంటి గుణాలు ఉన్న దేవుడు అనే ఉద్దేశంతో అలా కల్పితాలే ప్రస్తుతం మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు అందరూ దేవుళ్ళు కల్పితాలు. కల్పితాలంటే ఒకప్పుడు అతను జీవంతో ఉన్నాడు, ఒక ప్రాణంతో ఉన్నాడు నిమ్రోదు. తర్వాత అతను చనిపోయాడు, మళ్ళీ తిరిగి లేవలేదు. అంటే ఎన్ని రోజులు జీవంతో ఉన్నాడు? పుట్టిన మొదలు బ్రతికిన ఒక 200 ఏళ్ళు అనుకోండి, అది అన్ని రోజులు జీవంతో ఉన్నాడు, తర్వాత లేడు. అయితే బైబిల్ చెప్తుంది జీవం గల దేవుడు అని అంశం. మనం జీవం గల దేవుని పిల్లలము. యేసుప్రభువుకి మనం ఇప్పటికీ ప్రాణంతో ఉన్న దేవుని పిల్లలం. ఒకప్పుడు ఆయన పుట్టే వరకు ప్రాణంతో ఉన్నాడు, పుట్టిన తర్వాత కూడా ఆయన ఇప్పటికి కూడా ప్రాణంతో ఉన్నాడు. జీవం గల దేవుని పిల్లలు. ఇప్పుడు మీకు చెప్తున్న అంశం అర్థమవుతుంది అనుకుంటా. ఆదాము అనే వారు దేవుని మొక్కడం మానేసి సర్పం మొక్కడం మొదలుపెట్టారు. తర్వాత జలపిల్లలు అందరూ చనిపోయారు. తర్వాత 8 మంది ఉండేవారు. ఆ 8 మందికి పుట్టిన వాళ్ళు కొన్ని రోజులు దేవుని మొక్కారు. తర్వాత కూడా మళ్ళీ ఆ దేవుని కాని వారిని, తమకు మేలు చేసేవారిని దేవుని అంటే నిమ్రోదు అనేవాడు ఆ కాలంలో అందరికీ రాజు ఉండడం మొదలుపెట్టాడు. అంటే దేవుడు ఉండడం మొదలుపెట్టాడు. వాడు మహాపరాక్రమవంతుడు, చెప్పలేని పరాక్రమం ఉండేవాళ్ళ ఎటువంటి పనులైనా చేయగలవాడు అన్నమాట. కనుక వాడు దేవుడు అనుకున్నారు ప్రజలు. అలాగా అటువంటి కార్యాలు చేసిన ప్రతి ఒక్కరు నేను దేవుడు అనుకుంటూ ప్రజలు మొక్కుతూ వచ్చారు. ఇప్పటికి అలాగే మొక్కుతున్నారు. ఇప్పటికి కూడా అలాంటి పనులు చేసేవాళ్ళు దేవుడు అంటున్నారు ప్రజలు. అది నిజమైన అంశం. ప్రస్తుతం మన దేశంలో కూడా అంటే అప్పుడు ఇప్పుడు నిమ్రోదు నుంచి ఇప్పటి వరకు దేవుళ్ళు అనమాట కొత్త కొత్త దేవుళ్ళను పుట్టుకొస్తూ ఇప్పటికీ కోట్ల దేవుళ్ళుగా ఉన్నారన్నమాట. మనుషుల అవగాహన సరైనదిగా లేకపోయినందువల్ల, మనుషుల అవగాహన సరైనదిగా ఎందుకు లేదంటే దేవుడు ఒక్కడు అంశం మీద ఉండాలి. ఆ ఒక్క దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎంత బలం గలవాడు, ఎంత గొప్పవాడు, ఆయన యొక్క శక్తి, ఆయన నైపుణ్యతలు ఏంటివి, ఆయన బలం ఏంటిది, ఇంతమంది దేవుడు ఎందుకు వచ్చారు ఆలోచించాల్సింది మనిషి. నేను ఆలోచించాను ఇంతమంది దేవుడు ఎందుకు వచ్చారు. ఆ మనుషులు ఆ దేవుడు నిలబడే వారి యొక్క పుట్టుక చరిత్ర చూసినప్పుడు నా వల్లే పుట్టారు, నా వల్లే బ్రతికారు, నా వల్లే చనిపోయారు, నా వల్ల చనిపోతారు, నేను చనిపోతాను ఎట్లానో అలాగే వాళ్ళు కూడా చనిపోతారు. భూమి మీద మనుషులు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు, మామూలు చావు చనిపోతారు, ప్రమాదాలను చనిపోతారు. ప్రస్తుతం మన దేశంలో పుట్టిన వాళ్ళందరూ అలాగే చనిపోయారు అన్నమాట. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆయన పుట్టకొనిపే నేను పుట్టి చనిపోతాను అని చెప్పుకునేవాడు అన్నమాట. నేను పుడతాను చనిపోతాను అంతే. ఒకసారి పుడతాడు, ఒకసారి చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తానని ప్రాణంతో ఉన్నప్పుడు చెప్పినవాడు. అంత సమర్థుడైన దేవుడు, అంత గొప్ప దేవుడు, మహాసమర్థుడైన దేవుడిని శక్తిహీనుడు ఆలోచించడం చాలా ఘోర పాపం. శక్తిహీనుడు ఆలోచించడం అంటే ఆయన పుడతాడు చచ్చిపోతాడు అనుకోవడం శక్తిహీనమైన అంశం. అలా ఆయన పుట్టకూడదు భూమి మీద. దేవుడు అనేవాడు పుట్టకూడదు. పుట్టడం అనేది ఆయన శక్తిహీనత, ఆయన ఏమంటారు చేతగానితనంకు నిదర్శనంగా భావించాలి. సరే మనం మన మన ఆటంలోకి వెళ్ళిపోదాం. ఇక మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నామంటే మనము దేవుని మొక్కలేదు, మన తాత ముత్తాతలు కూడా దేవుని మొక్కలేదు. కనుక ఆ దేవుని పిల్లల మనం కాదు, ఆ దేవుని పిల్లల మనం కాదు అనే అంశం మనం అర్థమైంది. మీకు ఆదామవ్వలు పుట్టించిన దేవుడు మొక్కడం మానేసి, నోహు తర్వాత జలపిల్ల వచ్చిన తర్వాత పుట్టిన దేవుడు మొక్కడం మానేసి, అంటే పుట్టిన దేవునికి మనం పిల్లలుగా కాకుండా పోయాం, ఇష్టపూర్వకంగా కాకుండా పోయాం. అదే అంశం. పుట్టించిన దేవుడికి జీవం గల దేవునికి పిల్లలు కాకుండా పోయాం. ఎందుకు మొక్కట్లేదు కానీ పిల్లలు కాదు, మొక్కుతే కదా పిల్లలు అయ్యాం. కానీ మన మోక్షం వెళ్ళడానికి ఛాన్స్ లేదుగా.
ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఆ పుట్టించిన దేవుని తృణీకరించాం. మనం ఆ పుట్టించిన దేవుని మనలో మన తాత ముత్తాతలో తృణీకరించాం. భూమిని పుట్టించినాడు, ఆకాశం పుట్టించినాడు, మనుషులు పుట్టించిన దేవుని మొక్కను మానేశారు. అయితే ఆ భూమిని పుట్టించిన దేవునికి, ఆకాశం పుట్టించిన దేవునికి, మనుషులు పుట్టిన దేవునికి స్వర్గం అని ఒకటి ఉందన్నమాట. మనం ఇప్పుడు చర్చించుకున్న అంశం ఏంటంటే మన తాత ముత్తాతలు కూడా ఆ దేవుని మొక్కలేదు, ఆ దేవుని తృణీకరించారు. అసలు నిజం ఏంటంటే ఆ దేవుని మన తాత ముత్తాతలు కూడా తృణీకరించారు. అది అయితే చెప్పాం కదా, అబ్రహాం అంటే దేవుడు ఎన్నుకున్నాడు. ప్రస్తుతం అది ఆయన సంతానం ఇజ్రాయెల్ దేశం ఒక్కటే. ఆ ఒక్క దేశం వాళ్ళే పుట్టించిన దేవుడు ఒకే దేశం. మిగిలిన వాళ్ళు పుట్టించని వారిని భూమిని మనం ఇర్మియా గ్రంథం 10:11 ఏం చూస్తామంటే భూమిని సృష్టింపని ఆకాశం సృష్టింపని ఈ దేవత. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎవరిని మొక్కుతున్నారంటే భూమిని సృష్టింపని ఆకాశం సృష్టింపని దేవుని మొక్కుతున్నారు అన్నమాట. ఒక్కడే దేవుడు, ఒక్క దేవుడు భూమిని చేశాడు, ఆకాశం చేశాడు, ఆయన శాశ్వతంగా ఉండేవాడు. కానీ మనము ఆ దేవుడిని అంటే మన తాతలు ముత్తాతలు ఆ దేవుని మొక్కలేదు, ఆ దేవుని పూజించనే లేదు. అందుకే ఆ దేవుడు ఎవరో మన దేశం వాళ్ళకు తెలియదు. అందుకే మనం అలాంటిదంటే అలా మన దేశం దేవుడు కాదు. ఇది కాదంటే కాకుండా పోతాడా? ఆయన గురించి ఏం చెప్తున్నాడంటే భూమిని కలుగజేసిన వాడు నేను ఒక్కనే కలుగజేశాను. కానీ ప్రస్తుతం మనం ఉన్న భూమిని ఆయన కలుగజేశాడు. అందుకే ఆ భూమికి దేవుడు ఆయన. ఈ భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి, రకాలుగా కలిగిన మనుషులు ఉన్నారు. అంత మాత్రం ఆ దేవుడు భూమి మనిషి పుట్టించాడు కాదా? దేవుడు ఆదాము అవ్వ అనే ఇద్దరిని పుట్టించాడు. వారికి పుట్టిన వారికి సంతానం. ఆ ఇద్దరికి ఎవరైతే ఏ దేవుడు పుట్టించాడో మనందరినీ కూడా ఆయన పుట్టిస్తున్నాడు. అందువల్ల ఆయన దేవుడు ఒక్కటే దేవుడు. కానీ ఇర్మియా 10:11 చూసినట్టుగా భూమిని సృష్టింపని ఆకాశం సృష్టింపని దేవతలను మనుషులు మొక్కుతా ఉన్నారన్నమాట. ఎలా ఎందుకు మొక్కుతున్నారని చెప్పారు కదా. ఆదాము అనే వాళ్ళు దేవుడు తృణీకరించారు. వారి సంతానము సర్పము లేకుంటే సాతాను కలిగిన మనుషులనే వాళ్ళు సృష్టించారు. అంటే ఒక వ్యక్తి గొప్పగా మంచిగా బ్రతుకుతూ వారి మాటకు ఎదురు లేకుండా వారి పనులకు ఎదురు లేకుండా ఉన్నప్పుడు వారిని దేవుడిగా భావించి మనుషులు మొక్కుతూ వచ్చారు. అట్లా నిమ్మోదును మొదటి దేవుడిగా మనుషులు భావించారు. అంటే భూమిలో ఉన్నవాడు మనిషి అంటే కనబడుతున్నవాడు. ప్రస్తుతం మనుషులు ఏమంటారంటే ఆకాశంలో ఉన్న సూర్యుని చూసి ఆయన కనబడే దేవుడు అంటే అంటారన్నమాట. అందుకే సూర్య నమస్కారం చేస్తున్నారు మనుషులు. సూర్య నమస్కారం ఎందుకు చేస్తారంటే కనబడే దేవుడు నిత్యం కనబడతాడంట. అసలు పుట్టిన దేవుడు ఎవరు? రోజు మనకు వెలిగిస్తుంటే ఆయన దేవుడు అంటున్నారు మనుషులు అన్నమాట. ఆ విధంగా మనుషులు తమకు సొంతంగా దేవుళ్ళను కల్పించుకున్నారు. అయితే మన తాత ముత్తాతలు అంటే ఇప్పుడు బైబిల్ ప్రకారం అయితే దాదాపు ఇప్పటి నుంచి 4500 సంవత్సరాలు అప్పుడు అనుకోవాలి. అప్పుడు దేవుళ్ళను మనుషుల దేవుళ్ళను చేసుకోవడం మొదలుపెట్టడం అని అర్థం చేసుకోవాలి. మనుషులనే తమకు దేవుడిగా చేసుకోవడం, ఆ మనుషులుగా చేసుకున్న దేవుడి కథలను రాయడం, గ్రంథాలు రాయడం మొదలుపెట్టారు అన్నమాట. అప్పటి వరకు గ్రంథాలు లేవు. ఇప్పుడు 4500 సంవత్సరాల ముందు రాయబడిన పుస్తకాల గ్రంథాలు ఏమి ఉండవు. 4500 సంవత్సరాల ముందు 4500 సంవత్సరాల ముందు ఉంటుంది అటు లేవు ఇక పుస్తకాలు. అప్పుడు జలకళం వచ్చి మొత్తం ఉన్నది ఉంచుకున్నంత జలకళంలో పోయాయి. ఒకవేళ చర్మపు పుస్తకాలు ఏమైనా ఉంటే ఒకవేళ అంతకుముందు ఒకవేళ ఉంటే ఇప్పుడు దాదాపు ఆదాము పుట్టి 6500 సంవత్సరాలు నుంచి 8000 సంవత్సరాలు అన్నమాట. 6500 నుంచి 8000 సంవత్సరాల యువతల మనిషి ఆదాము ఉండేవాడు అన్నమాట. ఒకవేళ 6500 కానీ లేకుంటే 6800 సంవత్సరాలు ఈ మధ్యలో మనిషి పుట్టుకొని అప్పటి నుంచి ఇటువైపు ఏమన్నా ఒకవేళ అప్పుడు చర్మపు చొక్కాయం ఉండేది. ఆదాముకు దేవుడు చర్మపు చొక్కాయం చేశాడు అన్నమాట. అప్పుడు ఒక చర్మపు చొక్కాయ చర్మ పుస్తకాల మీద ఏమైనా రాసి ఉండాలి, అవి దొరుకుతాయి. ఒకవేళ పుస్తకాలు అయితే నీళ్ళు ఉండడానికి లేదు. దాదాపు 150 రోజులు నీళ్ళు భూమి ఉన్నాయని క్రమక్రమంగా తగ్గిపోయాయి కనుక ఆ పుస్తకాలు అయితే ఉండడానికి లేదు. అప్పుడు పుస్తకాలు లేవు. పుస్తకం అనేది మొన్న వచ్చినది, అంతకుముందు పుస్తకం అనేది లేదు. చర్మం మీద కానీ లేకుంటే తాటి బట్టల మీద కానీ అలా రాసుకున్నారన్నమాట మన వాళ్ళు. అంతకుముందు అవేమి లేవు. అయితే మనిషి దేవుని మొక్కడం మానేశాడు. దేవుని వారి కనబడుతున్న మనుషులను మొక్కడం మొదలుపెట్టాడు. అంటే 4500 సంవత్సరాల నుంచి ఇటు నిమ్రోద్ అనేవాడు 4500 సంవత్సరాలు ఉండేవాడు. వాడు మొదటి దేవుడుగా అంటే అప్పుడు జనమంతా ఒకటేనట.
బైబిల్ చెప్తుంది ఆదికాండం 10వ అధ్యాయంలో ఉంటుంది. అంటే నిమ్రోద్ అనేవాడు ఉండేవాడు. అప్పుడు మొదటి దేవుడు వాడు సూర్యదేవునిగా పిలుచుకున్నాడు మనుషులు. వాడు సూర్యదేవునిగా వాడిని పిలిచాడు మనుషులు. అంటే మొట్టమొదటి దేవుడు నిమ్రోదు, అంటే మనిషిని దేవుడిని చేశారు. మొట్టమొదటి మనుషులు మొదటి దేవుడిని చేశారు. అటు తర్వాత వాడిని పోలిన వాళ్ళందరినీ మనుషులు దేవుడిని చేసుకుంటూ మొక్కుతూ వచ్చారు. అందులోని భాగంగానే రాముడని, కృష్ణుడని, మిగిలిన దేవుళ్ళని వారు పుట్టుకొచ్చారని మనం అనుకోవచ్చు. ఆ విధంగా అనుకోవచ్చు, కానీ నిజమైన ఆధారాలు ఏమీ లేవు. అయితే ఆ విధంగా మనుషులు దేవుడు కాని వారిని దేవుడిగా మొక్కుతూ వచ్చారు. కనుక దాని కొరకే బైబిల్లో ఒక ప్రత్యేకమైన ఒక వాక్యం ఉంది. అటువంటి మనుషులు ఎవరు? ప్రస్తుతం మన భారతదేశం ఉంది. ఆ దేవుడికి మనకు సంబంధం లేదంటున్నాడు. ఆ దేవుడు నీ మీద మొక్కాలి అంటున్నాడు. కానీ ఆ గొప్ప దేవునికి, భూమిని పుట్టించిన దేవునికి, ఆకాశం పుట్టించిన దేవునికి, మళ్ళా మనిషిని పుట్టిన దేవునికి ఇంకొక రాజ్యం ఉందేమన్న. అది పరలోకం అంటారు. అది ఆయన పుట్టినప్పుడు అనగా ఆయన పుట్టి కలగజేసిన లోకం అన్నమాట. మొట్టమొదటి కలగజేసిన లోకం పరలోకం అంటున్నాడు. అది 1,000,000 సంవత్సరాలుగా ఉంటున్న లోకం. అది 1,000,000 సంవత్సరాలుగా ఉంటున్న లోకం. అది ఎంత మంచి రాజ్యం అంటే అది దానికోసం మనుషులు పుట్టించారు. అంత మంచి రాజ్యాలు ఉండడానికి మనుషులను దేవుడు పుట్టించారు భూమి మీద. అంత మంచి రాజ్యాల భూమి పుట్టిస్తే ఆయనకు అన్ని ప్లాన్లు ఉన్నాయి. నేను ఇంత మంచి రాజ్యంలోకి మనుషులను డైరెక్ట్ పుట్టిస్తే ప్రస్తుతం భూమి మీద వాళ్ళు ఎట్లయితే గందరగోళం చేశారో అటువంటి గందరగోళం పరలోకంలో కూడా చేస్తారు అనేది ఆయనకు తెలిసింది అన్నమాట. ముందే మనుషులు పుట్టేకుంటే భూమి మీద ఆదమని పుట్టిస్తాం. పుట్టేగానే వాళ్ళని మొక్కడం మానేస్తారు. తర్వాత జలప్రాంతంలో చంపేస్తారు. తర్వాత నోవహు అనే సంతానం ఉంటుంది. వాళ్ళు కూడా మొక్కడం మానేస్తారు. నన్ను మొక్కడం మానేస్తారు. అది ఆయనకు తెలుసు. ఆ మొక్కడం మానేస్తారు. తర్వాత అందరూ దేవుడు కల్పించుకుంటారు. వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తారు వాళ్ళే. అటువంటి వాళ్ళు నా పరలోకంలో పుట్టిస్తే ఇక్కడ కూడా అదే పద్ధతి చేస్తారు. ఇంత అందమైన రాజ్యం మొత్తం పాడు చేస్తారు. అసలు ఆ లోకమే లేకుండా చేస్తారు. కానీ అట్లా కాకుండా మనుషులను భూమి పుట్టించి ఎవరైతే నా రాజ్యం గురించి వెతుకుతారో, అందుకే ఆయన అన్నాడు, నా నీతిని నా రాజ్యం మొదట వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడని మత్తయి 6వ ఉంటుంది అన్నమాట. నా నీతిని నా రాజ్యం మొదట వెతుకుమని దేవుడు చెప్తాడు. అంటే ఆయన నీతి ఉందంటే ఆయన రాజ్యం ఉందంట. అది ఎప్పుడు ఎల్లకాలం ఉంటుంది. ఆ రాజ్యం మనం చనిపోయినాక తీసుకెళ్తాడంట. అంటే ఇక్కడ ఇష్టపడి నిర్ణయం తీసుకుని నేను వస్తాను ప్రభా నీ రాజ్యం అనుకున్నది అక్కడ తీసుకెళ్తాడు. అందుకోసమే దేవుడు డైరెక్ట్ మనుషులను అక్కడ పుట్టేయకుండా భూమిని పుట్టించాడు. పుట్టించి మన కోసం ఆయనే పుట్టి ప్రాణం పెట్టి ఇప్పుడు ఆయన చేతులు దాచి అడుగుతున్నాడు, ఇప్పుడైనా ఎవరైనా నా వైపు రండి. యెషయా 40వ వచనంలో భూదిగంతమ నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుని అంటున్నాడు దేవుడు. నా వైపు, నా ఒక్కని వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు. అది ఆ మంచి రాజ్యంను మనుషులు అక్కడ పుట్టిస్తే మనుషులు ప్రస్తుతం ఈ భూమి ఎటువంటి పరిస్థితికి వచ్చింది తెలుసా? భూమి ఉండదు ఒకప్పటిగా. తర్వాత కొన్నాళ్ళకు భూమి ఉండదు. ఎందుకు? ఈ మనుషుల మూలంగా అన్నమాట. మనుషులను బట్టి మనుషుల కోసం ఈ భూమి పుట్టియబడ్డది మనుషుల కోసం. కానీ ఈ మనుషుల పాపం మూలంగా ఈ భూమి ఉండదు అన్నమాట రోజు. అంటే దేవుడు మనుషులు డైరెక్ట్ పరలోకాలను పుట్టిస్తే ఆ పరలోకం కూడా ఉండదు అన్నమాట. అంత మంచి రాజ్యం ఉండకుండా పోతాం మనుషులు తప్పులన్నమాట. కానీ ఆ మంచి రాజ్యము 1,000,000 సంవత్సరాలు ఎల్లకాలం నిల్చుండాలంటే మనిషిని దేవుడు ఏం చేయాల్సింది? అవగాహనలోనికి తీసుకురావాల్సింది అన్నమాట. ఒక అవగాహనలోనికి. ఏం అవగాహన? దేవుడు నన్ను పుట్టించాడు. ఆ పుట్టించిన దేవుడికి నేను అవసరమై ఉంది. నన్ను పరలోకాన్ని ఉంచాలనుకుంటున్నాడు. ఆ పరలోకంలో దేవుడు నా నుంచి నా ద్వారా గొప్ప గొప్ప పనులు చేయించాలనుకుంటున్నాడు అని అవగాహన మనిషి రావాలి. వచ్చి అప్పుడు దేవుడు మరి నీ ప్లాన్కి నేను సిద్ధం, నేను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ బలంతో నేను మొక్కి పూజిస్తాను అని తీర్మానం చేసుకుంటే అప్పుడు ఆ మనిషి దేవుని బిడ్డ అవుతారు అన్నమాట. అప్పటి వరకు దేవుని బిడ్డ కాదు. అంతవరకు మనుషులు దేవుని బిడ్డ కాదు. ఎందుకు చెప్పాను కదా, మన తాత ముత్తాతలు వేరే దేవుళ్ళకు దాసులు అయిపోయారు. దేవుని కాని వారికి నువ్వు మా దేవుడు అన్నారు, మేము నీ దాసులం, వాళ్ళు చనిపోతే నీ రాజ్యం ఎక్కడికి అక్కడికే వస్తాం అన్నట్టు ఒప్పందం చేసుకున్నాం వాళ్ళు. ఆ రాజ్యానికి వెళ్తాం మనం చనిపోతే. అంతే, మంచోళ్ళైనా ఆ రాజ్యానికి వెళ్ళాలి, చెడ్డోళ్ళైనా ఆ రాజ్యానికి. మన ఒప్పందం బట్టి మన ఒప్పందం బట్టి
వాళ్ళ రాజ్యానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఒప్పందం ప్రకారం మన రాజ్యం అంటే ఏంటిది? నరకమే, ఇంకేం లేదు. రెండే రెండు రాజ్యాలు ఉన్నాయి. బైబిల్ చెప్తుంది 2 రాజ్యాలు ఉన్నాయంటే, ఒకటేమో పరలోకం, ఇంకోటి నరకం. పరలోకం అనేది కోట్ల సంవత్సరాలు ఉంటుంది, నరకం అనేది కూడా కోట్ల సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. ఈ రెండు కూడా కోట్ల సంవత్సరాలు ఉంటాయి. నరకం మనిషిని పుట్టించింది కాదు, దేవుడు పుట్టించింది కాదు, మన పగవాడు కోట్ల సంవత్సరాలుగా మన నరకం తీసుకోవాలని ఆలోచించిన వాడి వల్ల పుట్టింది అనమాట. దేవుడు పుట్టించింది కాదు. కానీ దేవుని యొక్క చెర వేరే ఉండేది, చెరసాల వేరే ఉండేది. అది నిత్య చీకటి గల ఒక స్థలం ఉండేది అనమాట. దేవుడు ఆయన ఎంత తప్పు చేసినా దూతలను అక్కడ బంధించాడట. చీకటి గల బిలములలో దేవుడు తప్పులు చేసిన వారిని అక్కడ బంధించాడు. కానీ అది మనకి నచ్చలేదు. ఎవరికి? మన పగవాడు, దేవుని పగవాడు సాతానుకు, లూసిఫర్ అనబడే వారికి అది నచ్చక అలా బంధించడం కాదు, బాధ పెట్టాలి. కాలుతున్న స్థలంలో వారిని బాధ పెట్టాలి ఉద్దేశంతో వాడు సృష్టించిన ఒక స్థలం ఉంది, అదే పాతాళం అంటారు. చీకటి గల బిలములు వేరు, ఈ పాతాళము వేరు. ఈ పాతాళమును భూమిలో కూడా సాతాను సృష్టించాడు. అంటే ఒక మంచి స్థలం ఉండేది భూమిలో కూడా. ఆ స్థలాన్ని తన శత్రువులను బంధించి బాధించాలనే ఉద్దేశంతో వాడు అక్కడ అగ్ని గంధకాలు ఉంచాడట. అంటే గంధకాలు తెచ్చుకుంటే అందులో వేస్తూ ఉన్నాడు అన్నమాట. భూమిలో కూడా ఒక భాగంలో గంధకాలు తెచ్చి అందులో వేసాడు. అప్పుడు కాలలేదు, ఆ గంధకాలు మామూలు ఉండేవన్నమాట. అందులో అగ్ని వేస్తే కాలుతుంది, అగ్ని ముట్టిస్తే కాలుతుంది అన్నమాట. ఏది? ఆ ప్రాంతం. అది నరకం కాదు, పాతాళంలో ఒక భాగం. ఒక భాగంలో దేవుని కూడా యేసుక్రీస్తును మనల్ని కూడా అందులో వేసి కాల్చాలనేది అని ప్లాన్ అన్నమాట. కానీ అప్పటి వరకు అది కాలేదు. కానీ దేవుడి మీద తిరుగుబాటు చేసిన తర్వాత దేవుడు వాడిని పట్టి బంధించి భూమిలో కూడా వాడు ఏ స్థలం మీద సిద్ధం చేసి ఆ స్థలంలో దేవుడిని అక్కడ వేశాడు. అయితే అప్పుడు వాడు అంతకుముందు లూసిఫర్ అనేవాడు కాలుతున్న రాళ్ళ మధ్యలో సంచరిస్తున్నవాడంట. ఇక్కడ పరలోకంలో, అంటే పరలోకంలో ఒక స్థలం ఉందంట, అక్కడ కాలుతా ఉంటాడు, అక్కడ రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు ఎప్పుడు బూడిది కాలేదు. అతను రాళ్ళ మధ్యలో సంచరిస్తున్నవాడంట. అయితే వీడు కాలుతూ ఆ రాళ్ళ వల్లే కాలేవాడిగా మారిపోయాడు. అంటే వీడు ఏం చేయలేకపోయినా అగ్ని, కానీ వీడు కూడా అగ్ని వల్లే మారిపోయాడు అన్నమాట. దేవుడు వాడిని బంధించి వాడు ఏ స్థలంలో అయితే తన శత్రువులైన దేవుణ్ణి మనుషులు వేయాలనుకున్నాడో అక్కడ దేవుడు అని అక్కడ వేయగానే వాడు కాలుతున్నవాడు కదా, అక్కడ అగ్ని గంధకాలు ఉన్నాయి. అగ్ని గంధకాలు మనతో మొదలు పెట్టాయి. అగ్ని గంధకాలు ఏమయ్యాయి? మందరం అప్పుడు మొదలైందన్నమాట. ఇది నరకం అనేది కారణం. అప్పుడు నరకం అనేది మొదలైంది. దేవుడు సృష్టించింది కాదు నరకం. అటువంటి స్థలానికి అంటే మనుషులకు తెలియదు, వారి రాజ్యం ఎలాంటిదో తెలియదు. నేను నీకు స్వర్గం ఇస్తానని చెప్పి మనుషులను మాయ చేస్తాను, కానీ వారి స్వర్గం ఎలా ఉంటుందో మనుషులకు తెలియదు. ఎవరు చూసేవాడు లేదు, అలా తిరిగి వచ్చినట్టు లేదు. ఇప్పటికి శ్రీకృష్ణుడు ఒక గొప్ప అబద్ధం చెప్పాడు. గిట్టుట కొరకే, పుట్టుట కొరకే ఒక అబద్ధం చెప్పాడు. శ్రీకృష్ణుడు చనిపోయి ఇప్పటికీ 5,000 సంవత్సరాలు అనుకుందాం. అప్పటి నుండి ఇప్పటికీ మనుషులు దాదాపు 100 ఏళ్ళకే ఎక్కువ బతకలేదు, 100 ఏళ్ళ ఎక్కువ బతకలేదు. అంటే 100 ఏళ్ళు బతకడం చనిపోయాడు. ఒకడు చనిపోయి మళ్ళా పుట్టాడు కదా. అట్లా ఇప్పటికీ ఎన్నిసార్లు పుట్టుంటాడు ఒక మనిషి? శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నిసార్లు పుట్టుంటాడు ఒక మనిషి? అంటే 100 ఏళ్ళు జన్మ అనుకోండి, మనిషి జీవితం కాలం 100 ఏళ్ళు అనుకోండి, చనిపోయాడు. చనిపోయినాక ఒక 500 ఏళ్ళకైనా పుట్టుంటాడా లేదా? ఇప్పటికీ శ్రీకృష్ణుడు చనిపోయి 5,000 అంటే ఒక్కొక్క మనిషి ఎన్నిసార్లు పుట్టుండాలా? అంటే 10 సార్లు పుట్టుండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా అనుకోండి 9 సార్లు పుట్టుండాలి. ఇప్పుడు 10వ జన్మ అనుకుందాం. అంటే 500 ఒకటి 500 సంవత్సరాలు ఒక్కసారి పుడితే ఇప్పుడు ఎన్నిసార్లు పుట్టుండాలంటే దాదాపు 10 సార్లు పుట్టుండాలన్నమాట. అంటే ఇంకా 9 జన్మల గురించి నాకు ఏమైనా అవగాహన ఉందా? 9 జన్మల కొరకు నాకు ఏమైనా అవగాహన ఉంది? ఎక్కడ పొరపాటున ఎక్కడ కూడా అవగాహన లేదు. ఒక్క జన్మ గురించి అవగాహన కూడా లేదు. ఇంతకుముందు నేను పలాసారి పుట్టాను, పలా తప్పులు చేశాను, పలా పాపం చేశాను, పలా పుట్టాను, ఒక్క అవగాహన కూడా లేదు. అంటే అది ఎంత పచ్చి అబద్ధం అంటే చెప్పలేనంత పచ్చి అబద్ధం. చెప్పలేనంత పచ్చి అబద్ధం మనుషులు నమ్ముతా ఉన్నారు. అంతగా మనుషులను సర్పం అనేది మోసం చేసింది. ఇప్పటికీ మోసం చేస్తుంది బైబిల్ చెప్తుంది. గలతీ 4:4 వచనంలో మనకు గుడ్డితనం కలుగజేయుచున్నాడు అన్నమాట. మనకు గుడ్డితనమును కలుగజేయుచున్నాడని బైబిల్లో స్పష్టంగా రాసి అర్థమైంది కదా. ఇప్పుడు 2 రాజ్యాలు ఉన్నాయి. అవి ఎప్పుడు అంతం లేని రాజ్యాలు. 2 రాజ్యాలు ఎప్పుడు అంతం లేదు. మిగిలిన రాజ్యాలు అంతం ఉంటుంది. వాటి స్థానంలో కొత్త వస్తాయి. ఈ భూమి పోతుంది, కొత్త భూమి వస్తుంది. ఈ ఆకాశం పోతుంది, కొత్త ఆకాశం వస్తుంది.
ఈ భూమి పోతుంది, కొత్త భూమి వస్తుంది, ఈ ఆకాశం పోతుంది, కొత్త ఆకాశం. కానీ నరకం పోదు, పరలోకం పోదు. అంత మంచి పరలోకంలో ఉండడానికి మనుషులను భూమిని పుట్టించి అవగాహన సదస్సులు, బైబిల్ తరగతులు, ప్రతి ఆదివారం బైబిల్ చదివే అంశం, చెప్పే అంశం ఉంటారన్నమాట. మనం చర్చికి వెళ్తే ఏదో ఆనవాయితీ వినడం కాదు, మనం చనిపోయినాక కోట్ల సంవత్సరాలు ఎక్కడ ఉంటాం, ఏం చేస్తాం, అక్కడ ఏం చేస్తాం అనే అంశాలను ఈ బైబిల్ అందిస్తుంది. అందుకే ఈ బైబిల్ అనుదినం చదవదగిన గ్రంథం. విసుకగా నిత్యం చదవమని దేవుడు ఆదేశించాడు. విసుకగా నిత్యం ప్రార్థన చేయమని దేవుడు ఆదేశించాడు. ప్రార్థన చేస్తే మర్మాలు బయలుపరుస్తాడు దేవుడు, గొప్ప సంగతులు బయలుపరుస్తాడు. అయితే అందుకే మొదట ఒక ఆజ్ఞ వచ్చింది మనుషులకు. ఎప్పుడు యేసుక్రీస్తు చనిపోయాక, యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఒక ఆజ్ఞ వచ్చినాము. ఏమనంటే, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోలేను. ఇక్కడ చాలా ముఖ్యమైన వచనం మనకు ఉన్నది. దీనిని మించిన వచనం ఉండొచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన వచనం. ఎంత ముఖ్యమైన వచనం అంటే, నేను చెప్పాను కదా, దేవుడు మనుషులను పరలోకంలో ముట్టేప్పుడు భూమి ఎందుకు పుట్టించాడు? మనుషులు పరలోకంలో ముట్టే భూమిని ఎందుకు పుట్టించాడంటే, మనుషులను దేవుడు పరలోకంలో పుట్టిస్తే వారికి వచ్చే అనుమానాలు అవన్నీ బట్టి అక్కడ కూడా ఆ పరలోకాన్ని పాడు చేస్తున్న ఉద్దేశంతో దేవుడు అక్కడ భూమి పుట్టించాడు. భూమిని పుట్టించి అవగాహన కల్పిస్తాడు మనుషులకు. అది అవగాహన తెచ్చుకోవాలని దేవుడు ఉద్దేశం. దేవుడు మనుషులకు భూమి అవగాహనను కల్పిస్తా ఉన్నాడు, అది ఆయన ఉద్దేశం. అయితే భవిష్యత్తు ప్రణాళిక పెట్టిన దేవుడు, ఏ భవిష్యత్తు ప్రణాళిక? నేను భూమి మనుషులను పుట్టిస్తాను, ఆ పుట్టిస్తే ఆయన తొగదలిపోతారు, ఇట్లా దేవుళ్ళని సృష్టించుకుంటారు. అయితే సృష్టించుకున్నప్పుడు వాళ్ళు తోగలేకపోతారు, వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతలను తోగలేకపోతారు. కానీ ఎవడైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మరలా మారుమనసు పొందాలనుకున్న వాడికి ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. అటువంటి ఎవడెవడు నా వైపు తిరుగుతారని ఒక ఆలోచన ముందే వచ్చినాడు దేవుడికి. ఎవరెవరు నా వైపు తిరుగుతారని ఆలోచన వచ్చిందట. వచ్చినందువల్ల ఇక్కడ అంటున్నదంటే, తన ప్రియుని యందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక ముంపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనను ఏర్పరచుకొనెను. అంటే జగత్తు పునాది అంటే మానవుడు పుడతాననే ఆలోచన రాకముందే, అంటే అసలు పునాది వేయకముందే దేవుడు ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆయన దయా సంకల్పం చొప్పున ఒక ప్లాన్ వేసుకొని ఇటువంటి ఆలోచన, ఇటువంటి తలంపులను నా కుమారుని నమ్మేలా చేసుకుంటాను అనుకున్నాడు దేవుడు. ఆయన దయా సంకల్పం చొప్పున ఇక్కడ ఏం రాసిందంటే, ఆఖరి లైన్లో ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనను ఏర్పరచుకున్నాడంట. ఈ అంశం చాలా లోతైనది. నా అవగాహన ప్రకారం అయితే నేను చెప్తున్నాను. క్రీస్తులో మనం ఏర్పరచుకున్నంటే యేసుక్రీస్తు భూమి పుట్టించి ఆయన ఎవరైతే నమ్ముతారో ఆయన ద్వారా నా కొడుకులుగా స్వీకరిస్తానని ఉద్దేశం ఆయన. నా గొప్ప రాజ్యంలో ఉండడానికి అటువంటి వారిని తీసుకొచ్చుకుంటా అనేది ఆయన ఉద్దేశం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆయన దయా సంకల్పం చొప్పున క్రీస్తులో మనలో ఏమన్నాడు? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు అని. అంటే ఒక ప్లాన్ అప్పుడే వేసుకున్నాడు. నేను నా కుమారుని భూమి పుట్టిస్తా, ఆయన ద్వారా వాళ్ళందరి పాపాలకు పరిహారం చెల్లిస్తా, ఎవరైతే ఆయన విశ్వాసం వస్తారో అటువంటి వారిని నా కొడుకులుగా చేసుకొని వారికి పరలోకంలో స్థానం ఇస్తా అనే ఉద్దేశం. అందుకే యోహాను సువార్తలో ఈ వచనం ఉంటుంది అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించారు వారందరికీ, అనగా ఆయన కుమారుని విశ్వాసం ఉంచిన ప్రతి వారికి దేవుని పిల్లలుగా ఉంటే వారికి అధికారం అనుగ్రహించారు అంటారు. అంటే
అంటే మిగిలిన వారికి లేదంటే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. కాదంటే ఎట్లా కాదంటావు? ఒక పద్ధతిలో దేవుని పిల్లలు, ప్రపంచమంతా దేవుని పిల్లలే ఒక పద్ధతిలో. ఎందుకు? ఆదాము అవ్వలు దేవుడు పుట్టించాడు. వారు పుట్టిన వాళ్ళతో కూడా, వారు పుట్టిన ఆయన ఆదాము అవ్వలు పుట్టిన వాళ్ళతో కూడా దేవునికి చెందిన వాళ్ళు. కానీ వాళ్ళు నువ్వు వద్దు పోనా, అది నువ్వు వద్దు మాకు, నేను మీ మొక్కం, నీ పిల్లలు ఉండం అన్నారు. కన్నోడికి పిల్లలకు ఎవరికైతే చెప్పండి అంటే ఇంకో పద్ధతి ఉంది. వాటి పెంచుకునే పద్ధతి ఒకటి ఉంది. పెంచుకున్నప్పుడు కూడా పిల్లలు అవుతారు. అది ఎట్లా అంటే అది చట్ట ప్రకారమైన అంశం. అది అవునా లేదా? చట్ట ప్రకారంగా పెంచుకునే తండ్రి ఉంటాడు, చట్ట ప్రకారం కాకపోయినా కన్న తండ్రి ఉంటాడు. కన్న తండ్రి చట్ట ప్రకారమైన వాడే, పెంచుకున్నాడు కన్న తండ్రి చట్ట ప్రకారమైన వాడే. ఇద్దరు చట్ట ప్రకారంగా తండ్రి లేదు. కానీ ఇతడు తండ్రి అయితే అతడు తండ్రి కాడు, అతడు తండ్రి అయితే ఇతడు కాడు. ఇతడు కన్న తండ్రి కానీ ఇప్పుడు పెంచుకున్న తండ్రి ఉన్నాడు కనుక హక్కుదారుడు అతనే, కన్న తండ్రి కాదు. కానీ కన్న తండ్రికి ఏముంది, పెంచుకున్న తండ్రికి ఏముందో అదే పొందుకుంటాడు. పెంచుకున్న తండ్రికి ఏదుంటే అదే పొందుకుంటాడు ఒక వ్యక్తి. కన్న తండ్రికి ఏదున్నా ఆయనకి రాదు, పోయింది అనమాట. హక్కు తొలిగిపోయింది. నువ్వు నా కన్న తండ్రి కదంటే అది తొలిగిపోయింది. ఎట్లా? ఇంకోని దగ్గరికి వెళ్ళి అతన్ని కింద అతని కొడుకుగా ఇతడు హక్కుదారుగా మారాడు, అతని ఆస్తికి హక్కుదారు. కనుక కన్న తండ్రి యొక్క హక్కులో మాట ఉండదు. అది చట్ట ప్రకారం కాదు, చట్టం అదానికి ఒప్పుకోదు. చట్ట ప్రకారం ఏది ఇప్పుడు హక్కు అంటే అతను ఎవరు పెంచుకుంటాడో అతనికి హక్కే వస్తుంది. అంటేనే ఆదాము అవ్వలు సాతాను తమ తమ పెంచుకున్న తండ్రిగా చేసుకున్నారు. వాళ్ళు అది పెంచుకున్న తండ్రిగా వాడు చేసుకున్నందువల్ల వారి ఆస్తి అయిన నరకని వారికి గతి. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే తను ఎందరు అంగీకరించినో వారందరికీ దేవుని పిల్లలకి దేవుడు అధికారం అనుగ్రహించాడు. ఇప్పుడు మరలా ఓ దేవుడా నేను మొక్కుతాను, పూజిస్తాను, నా బ్రతుకాలంగా నిన్నే మొక్కుతాను, నన్ను పెంచుకున్న తండ్రి నేను దగ్గరికి వెళ్ళాను, మరలా నీ వద్దకు వస్తానని మరలా హక్కుపూర్వకంగా ఆయన వద్దకు వస్తే ఆయన కొడుకుగా మారే హక్కు ఇస్తాను. ఆయన కొడుకుగా మారే హక్కు ఎప్పుడు వచ్చిందంటే మరలా ఇప్పుడు మనకు నాకు బుద్ధి వచ్చింది. అందుకే తప్పిపోయిన కుమారుడు ఒక అంశం ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు అనే అంశంలో ఒక కుమారుడు తప్పిపోతాడు, ఆయనకి బుద్ధి వచ్చి మరలా దేవుని తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి మరలా ఆయన కుమారుడిని చేసుకుంది. అట్లనే మన తాత ముత్తాతలు దేవుడు కాని వారిని దేవుడిని చేసుకుని మొక్కారు. కానీ ఇప్పుడు మనం పుట్టించిన దేవుడు, మనం పెంచిన దేవుడు, అంటే మనకు అనుదిన ఆహార వస్తువులు అందిస్తున్నవాడు ఈయననే, పెంచినవాడు కాదు. పెంచిన వాడి దగ్గర ఏమీ లేదు, అన్నీ ఆ పుట్టించిన దేవుడే. పెంచిన వాడి దగ్గర ఏమీ లేదు, పుట్టి అలా ఏంటి ఆయన ఇచ్చినా మనకి ఇస్తున్నాడు వాడు అన్నమాట. కానీ మనం ఆయననే దేవుడు అనుకుంటూ మనం మొక్కి పూజిస్తున్నాం. కానీ ఇప్పుడైతే బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని ఏం చేయాలి? ఓ దేవుడా మనం పుట్టించినవాడు నువ్వే అని, భూమిని పుట్టించినవాడివి, ఆకాశం పుట్టించినవాడి, మనుషులు పుట్టించినవాడు నువ్వే అని. కానీ మా తాత ముత్తాతలు తప్పుతో వెళ్ళి వాళ్ళు ఆ మామూలు వారికి పరిచయం చేశారని, ఇప్పుడు వారిని మాకు పరిచయం చేశారని మాకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఆయన మొక్కను మానేస్తాం. ఇంకా నేను అంగీకరిస్తున్నాం, నేను యేసుక్రీస్తు యేసు ప్రభువు నోటితో ఒప్పుకుంటున్నాం, దేవుడు పుత్రులను లేకుండా మేము నమ్ముతున్నాము అని అంటే మనం దేవుని బిడ్డలో మారుతాం. అది జీవం గల దేవుని బిడ్డలో మారుతాం. అంటే కోట్ల సంవత్సరాలుగా జీవిస్తున్నామని బిడ్డలుగా మారుతాం. అదే కాకుండా 2025 సంవత్సరాలు పుట్టిన ఆ జీవం గల వాడు ఇప్పటికీ జీవంతో ఉన్నాం ఆ బిడ్డలుగా మారుతాం. అంటే యేసుక్రీస్తు పిల్లలుగా మనము మారుతాము. మారితే మరి లాభం ఏమిటి? అదే కదా మారితే లాభం ఏమిటిది? ఇంకో వచనం చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపేను. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. అంతకుముందు ఆయన మొక్కి పూజించే హక్కు అర్హత లేదు మనకు. యేసుక్రీస్తు మొక్కి పుట్టించిన దేవుడే కావచ్చు, కానీ నేను మొక్కుతా పూజిస్తా అంటే నిబంధన లేకుండా మొక్కి పూజించడం కాదన్నమాట. నిబంధన లేదు, నిబంధన చేసుకోవడమే అంటారు. బాప్తిస్మం అంటే నిబంధన చేసుకోవడం, హృదయంలోకి చేర్చుకోవడం, అప్పుడు నిబంధన చేసుకున్నాడు. అంతకుముందు నేను అందరి దేవుని మొక్కుతా, ఆయన కూడా యేసుక్రీస్తు కూడా మొక్కుతా అంటే అది నిబంధన కాదన్నమాట, అది తప్పుడు నిబంధన. అందుకే దేవుడు అన్నాడు, నేను తప్ప ఇంకొక దేవుడికి ఉండకూడదు, ఇంకో దేవుని పేరు కూడా నువ్వు ఎత్తకూడదు, నేను తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు, ఇంకో దేవుని పేరు కూడా నువ్వు ఎత్తకూడదు. అది నిబంధనలోకి రావాలి. అప్పుడు నాయన తండ్రి అని మొర పెడతామని బట్ హక్కు ఇస్తామని. నాయన తండ్రి అని మొరపెట్టే హక్కు ఎప్పుడు వస్తుంది? నిజంగా ఆయనకు అప్పగించుకుంటే వస్తుంది అన్నమాట. నువ్వే నన్ను పుట్టించిన దేవుడవు, నా తాత ముత్తాత నా పాపాల యొక్క పరిహారంగా నువ్వు చనిపోయావు, పరిహారం చేశావు అని
ఇక నిన్నే మొక్కి పూజిస్తానని తీర్మానం చేసుకుంటే అప్పుడు ప్రార్థన చేసే హక్కు వస్తుందంట. లేకపోతే ప్రార్థన చేసే హక్కు లేదు మనిషి. నువ్వెవడు అంటాడన్నమాట దేవుడు. నువ్వెవడు అంటాడన్నమాట. నాకు ప్రార్థన చేస్తాను, నువ్వు ఇవ్వడం, నా సన్నిధిలో కనబడడం, నేను రమ్మన్నవాడు ఎవడు అంటాడు. అయితే అట్లాంటి ఇప్పుడు అనుకోవచ్చు, చెప్పచ్చు అంట, నీ రక్తం పెట్టి కొనబడిన వాడను, నీ రక్తం చేత విమోచించబడిన వాడను హక్కుదారుడని చెప్పచ్చు. అది అంటే మొదటి లాభం నాయన తండ్రి మొదలుపెట్టే లాభం అంట. రెండవ లాభం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 15-17 వచనాలు. ఎలా అనగా మరలా భయపడటకు మీరు దాస ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితేరి ఆ ఆత్మ కలిగిన వారిని మనం అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే దేవుని వారసులం అనగా దేవుని వారసులం. ఇక్కడ రెండు లాభాలు ఉన్నాయన్నమాట. దేవుని ఆత్మ పొందుకుంటామట. అంతకుముందు దేవుని ఆత్మ పొందుకునే ఛాన్స్ లేదు. ఇప్పుడు నిజం తెలియదు, నిజమైన దేవుడు ఎవరు అనేది, లేకుంటే మన కోసం ప్రాణం పెట్టిన వాడు ఎవరు అనేది తెలుసుకున్నాం. కానీ మనం అంతకుముందు ఆ దేవుడు మొక్కట్లేదు కదా, మనం వేరే దేవుని పిల్లలుగా మారాం. అంటే ప్రాణం లేని జీవం లేని దేవుని పిల్లలుగా ఉన్నాం. మనం ప్రాణం లేని దేవుళ్ళను, జీవం లేని దేవులను మొక్కుతున్నాం. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం, ఈయన ప్రాణం ఉన్న దేవుడు, జీవం ఉన్న దేవుడు, కోట్ల సంవత్సరం ఉంటున్నవాడు, పుట్టిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ప్రాణంతో ఉన్నవాడు. పుట్టకొనుకు ఆయన ప్రాణంతో ఉన్నాడు. పుట్టిన తర్వాత మన దేశంలోని దేవుడు అందరూ చనిపోయారని మనకు తెలుసు. చనిపోయిన దేవుడు అంటే కూడా లేడని. మన దేశంలో పుట్టిన దేవుడు అనబడే వాళ్ళు ప్రాణంతో ఎవరు ఇప్పటికీ లేరు. ప్రాణంతో అంటే పుట్టిన శరీరం కలిగి ఉండడం. ఏ శరీరంతో పుట్టిన అదే శరీరం, కానీ చచ్చిపోయి అని ఉన్నాడు అట్లంటే అది కాదు వాక్యం చెప్పేది. జీవం కలిగి ఉండడం అంటే ప్రస్తుతం ఇప్పటికి కూడా మొదట ఎలాంటి వాడు ఉండేవాడు, ఇప్పుడు అలాంటి వాడు ఉండడం అంటే ప్రాణంతో ఉండడం. యేసుప్రభువు అయితే చనిపోయి 3 రోజులు సంవత్సరం తిరిగి లేచాడు. అంటే అదే శరీరంతో లేచాడు, కొత్త శరీరం కాదు, అని అదే శరీరంతో లేచాడు. అదే శరీరంతో లేచాడని మనకు తెలుసు. అది అలా జీవంతో ఉన్నవాడు. అంటే ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఏ దేవుడు కూడా ఆయన పుట్టినప్పుడు ఉన్న శరీరంతో ఎవరు లేరు, చనిపోయారు. వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారు అన్నమాట. అసలు పుట్టలేదు వాళ్ళు. ఎందుకు? మన దేశం దేవుడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 8,000 సంవత్సరాలు పుట్టినవారు అన్నమాట. అంటే వాళ్ళు పుట్టలేదు. వాళ్ళు చచ్చిపోయారంటే వాళ్ళు తిరిగి లేవలేదు, అట్టే ఉన్నారు. ప్రస్తుతం 8,000 సంవత్సరాలు ఇతర ఉన్నాడు అనుకున్న కృష్ణుడు కూడా ఆయన చనిపోయాడు. ఒకడు పోయేవాడు ఒకటి బాణం వేస్తే ఆ బాణం కాలం తగిలి చనిపోయాడు. ఆయన కూడా ప్రాణంతో లేడు అన్నమాట, తిరిగి లేవలేదు. అంటే జీవం లేదన్నమాట. కానీ యేసుక్రీస్తు జీవంతో ఉన్నవాడు. ఆ దేవుని పిల్లలుగా మారితే అంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు బైబిల్ రాసిందంటే ఇప్పుడైనా అందరూ మారు మనసు పొందవలను. అంటే మనసు మార్చుకోవాలి. అంటే మనసు మార్చుకుంటే ఒకప్పుడు ఉన్న అభిప్రాయం సరి మార్చుకోవాలి అర్థం. ఒకప్పుడు ఏమి అభిప్రాయం, ఇంతకుముందు అందరూ దేవుళ్ళే, ఎవరు దేవుడు మొక్కిన పర్వాలేదు అనేది ఒక అభిప్రాయం ఉండేది. మా తాత ముత్తాత నుంచి మొక్కుతున్నారు అనే ఒక అభిప్రాయం ఉంది. అది నిజమైంది. ఏ అభిప్రాయం? వాళ్ళ దేవుడు అనేది. అది నిజం. ఎట్లా? దేవుడు చర్చ ఇచ్చాడు మనకు. ఆ చర్చ ప్రకారం ఒకవైపు నిజం. కానీ ఆ దేవుళ్ళకు నరకం తప్ప, అంటే వాళ్ళ రాజ్యం, సొంత రాజ్యం నరకం తప్ప స్వర్గం లేదు. స్వర్గము వారు ఇవ్వలేరు. వారికి ఏంది ఎట్లిస్తారు? ఉండే 2 రాజ్యాలు, నిత్యం ఉండే రాజ్యాలు. ఆ రాజ్యానికి మనసు చనిపోతే ఆ రాజ్యానికి కానీ ఈ రాజ్యానికి వెళ్ళాలి, మిగిలిన రాజ్యానికి వెళ్ళడానికి లేదు. కనుక యేసుక్రీస్తు అయితే పరలోకం ఉంది, మంచి రాజ్యం. అక్కడ రత్నాలు వజ్రాలు ముత్యాలతో కూడిన మేడలు ఉంటాయంట, బంగారు వీధులు ఉంటాయంట. అంత మంచి రాజ్యం యేసుక్రీస్తుకి చెందింది. ఆయన ఒక్కరి సొంతం, అంతే, ఒక్కరికి సొంతం, అంతే, ఎవరికి లేదు. వేరే వారికి హక్కే లేదు. అక్కడ ఆయనకు సంబంధం లేదు. వేరే వారికి ఆయనకు సంబంధం కూడా, వేరే దేవుడు అనబడే వారికి అసలు వేరే వాళ్ళ దేవుళ్ళే కాదు. అంటే ఆయన అంటున్నాడు, దేవుడు ఒక్కడని లేదు, నేను తప్ప ఏ దేవుడును లేడు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు లేడు. అంత స్పష్టంగా చెప్తుంటే మన తాత ముత్తాతలు ఎదిరించగలుగుతామా? ఇప్పుడు ఎదిరిస్తే ప్రతిఫలం నరకమే గతి. ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాము, దేవుడి ఆత్మ చేత నడిపించబడతామంట మనం. అదొక హక్కు. దేవుడు ఆత్మను నడిపిస్తుంది. ఏది తప్పో ఏదప్పో చెప్తుందంట. నాయన అబద్ధాన్ని కానీ మూడబెట్టే హక్కు కూడా మేము కలిగి ఉంటాం. మూడవది అంటే మనం దేవుని వారసులుగా మారుతామంట. ఎంత గొప్ప ధన్యత! దేవుని ప్రాణమున్న దేవుని పిల్లలకు హక్కు ఏంటంటే దేవుని వారసులం, అంతే, దేవుని హక్కుదారం అని. అంత గొప్ప లాభం అన్న. ఎంత గొప్ప లాభం అంటే దేవుని యొక్క హక్కుదారులం మనకి. అందుకే యేసుప్రభువు
మీకు చావు లేదు అని అన్నాడనమాట. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చావను అని చెప్పాడు. అది హక్కు. అంటే యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచి జీవంతో ఉన్నాడో మనం కూడా చనిపోతాం, తిరిగి లేస్తాం. మనం కూడా చనిపోతాము, తిరిగి లేస్తాం, కోట్ల సంవత్సరాలు ఉంటాం అన్నమాట. అంటే ఒక దినం వస్తుంది, అప్పుడు యేసు రెండవ రాకడ అంటారు దాన్ని. రెండవ రాకడలో చనిపోయిన మన శరీరం తిరిగి కొత్త రూపం దాల్చుకొని తిరిగి మనం లేస్తాం. అప్పుడు కోట్ల సంవత్సరాలు శరీరంతో ఉంటాం అన్నమాట. ప్రస్తుతం చనిపోయి శరీరంతో ఉన్నాము, చనిపోయి పరదేశంలో ఉంటాము. పరదేశంలో శరీరం ఉండదు, ఆత్మనే ఉండదు. కానీ యేసులో రెండో రకంలో ఆ ఆత్మ భూమి మీదకి వస్తుంది, భూమిలోని శరీరం తిరిగి లేపబడుతుంది. రెండు ఏకమై శరీరంతో మనం కూడా ఉంటాం. యేసుక్రీస్తు ఎట్లాగైతే ప్రస్తుతం అదే శరీరంతో ఉన్నాడు, మనం కూడా మన శరీరంతో ఉండబోతాం. మనం కూడా కోట్ల సంవత్సరాలు జీవం కలిగి ఉంటాం అన్నమాట. మనం వారసులం, దేవుని వారసులం. ఎంత గొప్ప హక్కు, అధికారం! వారసులం అయితే దేవుని అన్ని మనవి, ఆ పరలోకం కూడా మనది అన్నమాట. ఆ పరలోకం ఉండే హక్కు, అధికారం మనకు ఉండదు. వాదించి ఆ హక్కు పొందుకోవచ్చు, సాధించుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం నువ్వు పుడిచిన పిల్లం అంటే హక్కు లేదు ఎవరికి, మన దేశం వారికి కానీ, ప్రపంచంలో ఇతర దేశాల వారికి కానీ, ఇజ్రాయిల్ వారికి తప్ప మిగిలిన వారికి ఎవరికి కూడా నువ్వు పుట్టించిన వాళ్ళమేమేమో అంటే అది నడవదు. మన తాత ముత్తాతలు ఆదమవ్వలు తర్వాత నోవహు సంతానం కూడా వాడిని దేవుడిగా చేసుకున్నారు. దేవుడు కాని వాడిని దేవుడిని చేసుకొని నువ్వే మా దేవుడు అన్నారన్నమాట. అటువంటి తప్పు పొరపాటు చేయడం వల్ల వాడు మనకు దేవుడు అయ్యాడు. కానీ ఇప్పుడు మారమనసు పొంది ఏం చేయాలి, నువ్వే మా దేవుడివిగా. మా తాత ముత్తాతలు తప్పు చేశారు, మేము కూడా తప్పు చేశాం, తప్పుదో నడిచాం, మేము మారమనసు పొందుతున్నాం, ఇక్కడ నుంచి మా బ్రతుకు కాలంలో నిన్నే మొక్కి పూజిస్తామని తీర్మానం చేసుకోవాలి. అటువంటి తీర్మానం చేసుకుంటే ఆ గొప్ప మంచి రాజ్యమైన పరలోకంలో ఉంటాం. ఆ గొప్ప మంచి రాజ్యం యొక్క వివరాలు కొన్ని వచనాలు ఉన్నాయి, అవి మీకు అందిస్తాను. ఎక్కడైనా 21:11 వచనంలో ఏముందో చూద్దాం. దాని అందరి వెలుగు దగదగ మెరుగు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఇది ఒక పట్టణం ఉందంట, పరలోకంకి బయటకు వస్తుందంట పట్టణం. ఆ పట్టణంలో మనం శాశ్వత కాలం ఉండబోతున్నాం. ఆ పట్టణం ఎటువంటిదంటే దగదగ మెరుగు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణం ఒక వెలుగు, అంత గొప్ప వెలుగు కలిగిందన్నమాట. ఇంకా 18-20 వచనాలు. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడను, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమస్తమైన సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఇటువంటి పట్టణంలో మనం ఉండబోతున్నాం కోట్ల సంవత్సరాలు. అంత మంచి రాజ్యానికి వారసులం మనం అన్నమాట. అంత మంచి రాజ్యానికి వారసుడిగా ఉండే హక్కు మారుమనసు పొంది చెబుతున్నాం. మా తాత ముత్తాతలు మొక్కుతూ వస్తున్నారు, కానీ వాళ్ళు తప్పుదోవలు వెళ్ళిపోయారని బైబిల్ చెప్తుంది. వాళ్ళు దోవను తప్పారంట. కనుక ఇప్పుడు బుద్ధి జ్ఞానం నేర్చుకొని అందరూ అంతటా మారుమనసు పొందాలా. మనం పుట్టించిన దేవుడు ఎందుకు భూమి పుట్టించాడంటే నిజం తెలుసుకోవడానికి పుట్టించాడు. ఎవరు దేవుడు, మన తాత ముత్తాతలు ఏం చేశారు తప్పు, మరి మన దేవుడు ఎందుకు పుట్టించాడు, మన కోట్ల సంవత్సరాలు ఎక్కడ ఉంటాం, నరకంలోనా స్వర్గంలోనా, నరకం అంటే ఎట్లుంటుంది అనే విషయాలు తెలుసుకొని చావాలి. ఇక మన చేతిలో పెట్టాడు దేవుడు. జీవమును మరణం నీ చేతిలో పెట్టాను, మేలు నేదుట పెట్టాను, కీడు నేదుట పెట్టాను, ఏది కోరుతావు అది కోరు అని దేవుడు స్వచ్ఛగా పుట్టించాడు మనసు. ఆ స్వచ్ఛగా అడ్డగా రాడు. ఇంకొక వచనం మనం చూద్దాం, నరకం ఎట్లా ఉంటుంది. 20వ అధ్యాయం 10వ వచనం. 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడను. అచ్చట ఆ పూర్వమును అబద్ధ ప్రవక్తే ఉన్నారు. వారి యుగయుగములు రాత్రింపవలు బాధింపబడును. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడను.
అచ్చట క్రూరము అబద్ధ ప్రవక్త ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రి పగలు బాధింపబడదురు. ఇక్కడ ఈ వచనం చెప్తుందంటే వారిని మోసపరిచిన అపవాది అంటే మనుషులను మోసపరిచిన అపవాది సర్పం వాడు మోసపరచాడంట. వాడిని ప్రస్తుతం వాడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు భూమి పైన. మనుషులను మోసం చేయడానికి వానికి అవకాశం ఇవ్వబడ్డది. మనుషులు ఎంతమంది మనుషులను మోసం చేసి నువ్వు నరకం తీసుకుని దేవుడికి ఒక అవకాశం ఇచ్చాడు. అందుకోసం భూమి మీద వానికి స్వేచ్ఛగా తిరిగే ఛాన్స్ ఉంది. ఆయనకు నచ్చిన వాళ్ళు దేవుని ప్రణాళిక ఇష్టపడిన వాళ్ళు నువ్వు నరకం తీసుకొని దేవుడు చెప్పాడు. వాడికి దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు, నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు, స్వేచ్ఛగా సంచరించు, మనుషులను మోసం చేయి, నాకు వాళ్ళు అవసరం లేదు, నా ప్రణాళికను నా ప్లాన్ పుణ్యకరించి నాకు అవసరం లేదు, అటువంటి వాళ్ళు నువ్వు మోసం చేసి నీ నరకాన్ని తీసుకో అని స్వేచ్ఛను ఇచ్చాడు. అంటే వాడు మోసపరచువాడు. అంటే ఇక్కడ సందర్భం ఒకటి వేరే. ఇక్కడ భూమి అంతా ఉన్న మనుషులందరూ మోసం చేశారు. ఈ సందర్భంలో వాడిని అంటే అక్కడ రాసింది అన్నాడు, వారిని మోసం చేసాడు. అంటే వారిని మోసం చేసిన వాడే ఇప్పుడు ప్రస్తుతం మనల్ని కూడా మోసం చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా వాడిని మోసం చేస్తున్నాడు. వాడిని అంటే వాడితో ఉన్న ఇంకా కొందరు అచ్చట పూర్వము అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఇక్కడ అగ్ని కందం ఉన్నప్పుడు దేవుడు వాడిని పాడేశాడంట. అది ఎట్లా ఉంటుందంట, అది యుగ యుగములు రాత్రి మగలు కాలుతాడంట. అంటే 1,000 సంవత్సరాలు కాలుతాడన్నమాట. ఆ నరకం అనేది యుగ యుగములు ఏముంది ఇక్కడ, యుగ యుగంలో రాత్రి మగలు కాలుతా ఉంటాడ నరకం. అంత ఘోరమైన నరకానికి నువ్వు నేను వెళ్ళకూడదు అనేది దేవుని ఉద్దేశం. అందుకోసమే కాలముల సమయముల అంతమంది దేవుడు ఆయన కుమారుని పంపాడట. ఇప్పుడు ఎవరైతే ఆయన కుమారుని విశ్వాసం ఉంచుతాడో వాడు ఆ మంచి రాజ్యానికి వెళ్తాడు. విశ్వాసం ఉంచడం కూడా కాదు. ఇక్కడ మనము యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించదు వారందరూ దేవుని పిల్లలు ఆయన అధికారం అనుగ్రహించారు. మిగిలిన వాళ్ళు దేవుని పిల్లలు కాదు, ఆయన అంగీకరించాలి. ఏమైనా అంగీకరించాలా, యేసు ప్రభువు నోటితో ఒప్పుకోవాలి, దేవుని ముద్ర నుండి యేసుక్రీస్తు లేకుండా నమ్మాలి. ఆ విధంగా అంగీకరించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన మొక్కాలి. అలా మొక్కితే ఆ మంచి రాజ్యంలో ఉండడానికి ఆయన 1,000 సంవత్సరాలు చేయబో ప్రతి పనిలో మనకు పాలు ఉండాలి. ఆయన చేసే ప్రతి దాన్ని కూడా హక్కులు వారసత్వం ఉండాలి. మనం 3 అంశాలు చూసాం. ఒకటి, నాయన అబ్బా తండ్రి మొక్కి పూజించే ప్రార్థించే హక్కు కలిగి ఉంటాం. రెండవది, దేవుడు ఆత్మ పొందుకొని దేవుడు ఆత్మ చేత నడిపించబడతాం. మూడవది, మనం వారసులుగా మారుతాం. ప్రతి దానికి వారసులుగా ఉంటాం. దేవుని రాజ్యానికి వారసులుగా మారుతాం. అంత గొప్ప అవకాశం, అధికారం ఎవరికి అందంటే జీవం ఉన్న దేవుని మొక్కి వారికి ఉంటారు. జీవం లేని వారికి ఉండదు. వారి హక్కులు ఏంటి అంటే పరలోకంలో ఉండడం, తండ్రి అని మొక్కి అధికారం ఉంటాం, పూజించే హక్కు అధికారం ఉంటుంది. ఓ తండ్రి నాకు ఇది కావాలి హక్కు, అటువంటి హక్కు మిగిలిన వారికి అది హక్కు ఉండదు. నేను కూడా మనిషినే, ఆదాం పుట్టిన సంతానం పుట్టిన మనిషిని అంటే ఆ హక్కు రాదు. ఇప్పుడు మనసు మార్చుకోవాలి. ఒకప్పుడు ఆదాం అవ్వలే, వాళ్ళు తోవ తప్పారు కనుక నువ్వు కూడా తోవ తప్పిన స్థితిలో ఉన్నావు. కానీ ఇప్పుడు మనసు మార్చుకొని ఇక్కడ నుంచి నేను నిన్ను తప్ప ఇంకో దేవుడు ఎవరిని మొక్క, నీ పేరే ఎత్తుతా, నాకు ఏది కావాలన్నా నిన్నే మొక్కి పూజిస్తా, నీ ద్వారానే పొందుకుంటా, మంచి అయినా చెడైనా నీ వద్దనే విచారిస్తా అని ఒక తీర్మానం రావాలి. వాడు దేవుని బిడ్డగా మాట్లాడు. తను ఎందరు అంగీకరి వారందరికీ దేవుని బిడ్డగా హక్కు ఉంటుంది, మిగిలిన వారికి లేదు. మిగిలిన వారికి లేదు. మనుషులమే కదా, నీ లెక్క మనిషినే కదంటే దానికి లేదు. కానీ ఇప్పుడు నువ్వు మనసు మార్చుకొని నిర్ణయం నిర్ణయం దేవుడికి చెప్పాలి. ఆ నిర్ణయం దేవుడు చెప్తే ఆ దేవుడు ఆ నిర్ణయాన్ని అంగీకరించి నీకు దేవుని బిడ్డ హక్కు ఇస్తాడు. తర్వాత ప్రార్థించే హక్కు ఇస్తాడు. ఆయన ఆత్మనిస్తాడు, ఆయన ఆత్మతో నడిపిస్తాడు. పరలోకం అంటే ఆయన వారసుడిగా చేసుకుంటాడు అన్నమాట. ఇంతకుముందు వారసుడే కాదు, ఇప్పుడు ఆయన వారసుడు. ఆయన హక్కుకు అంటే ఆ పరలోకానికి కూడా ఉండే హక్కు ఉంది. భవిష్యత్తులో ఆయన ఏం చేసినా ఏదైనా కొత్తది ఉంటే దానికి కూడా నీకు హక్కు వాటా ఉంటుంది అన్నమాట. అంత గొప్ప దేవుడు మనకు దేవుడిగా ఉన్నాడు. ఆయనకు దేవుని స్తోత్రం. ఒకవేళ లేకపోతే ఈ దినమే ఆ దేవునికి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మొక్కు. నువ్వు ఇంతవరకు అయితే ఆ దేవుని బిడ్డ కాదు, నువ్వు ఆయన మొక్కుతూనే ఆయన దేవుని బిడ్డ. ఎట్లా మొక్కాలి, నువ్వు తప్ప ఇంకో దేవుడు లేడు అనే పద్ధతిలో ఆయన మొక్కాలి. అటువంటి తీర్మానానికి వస్తేనే ఆయన బిడ్డ, జీవం గల దేవుని బిడ్డగా మారుతాం. మిగిలిన వారి దేవుడు అనబడి ఉన్నారు కానీ వారి జీవం లేదు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న దేవుడు అనబడేవారు ఎవరు జీవం గల దేవుడు కాదు. అంటే వాళ్ళు చనిపోయారు. కొన్ని రోజులు జీవం ఉండేది, వాళ్ళు చనిపోయారు. కానీ వారి బిడ్డలుగా మారితే వారికి ఏ హక్కు ఉందో అంటే వాళ్ళకి ఏ రాజ్యం ఉందో ఆ రాజ్యం మనకు దొరుకుతుంది. అలా రాజ్యం వెళ్తే అదే ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. కానీ ఏసైకి అయితే పరలోకం అనే గొప్ప మంచి రాజ్యం చదివాం కదా. 12 ముత్యముల పరలోక రాజ్యం ఉందంట. శుద్ధ సువారం అనే వీధులు ఉంటాయంట.
అంత మంచి రాజ్యంలో పాలిస్తారు. అంత గొప్ప రాజ్యంలో హక్కు ఉంటుంది. మనం అడిగి పొందుకోవచ్చు, అడిగి పొందుకోవచ్చు. నేను నీ బిడ్డను కనుక నాకు ఖచ్చితంగా హక్కు ఇవ్వాల్సిందే అని అడిగి పొందుకోవచ్చు. నన్ను మార్చు, ఆ రాజ్యానికి అనుకూలంగా మార్చని అడిగే హక్కు కూడా ఉంటుంది అన్నమాట. అంత గొప్ప అవకాశం మనకు ఇవ్వబడ్డది. ఈ వాక్యం, ఈ వర్తమానం విన్న నీకు ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడు మంచి అవగాహన గ్రహింపు కలిగేను గాక. దేవుడి కొద్ది మాటలు మన వెలుగులో దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.